హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న లాస్ట్ లెసన్, ఇంటర్మీడియట్లోని లాస్ట్ లెసన్ ప్రాబబిలిటీ అనే చాప్టర్ ఈరోజు మీకు వస్తుందండి. సో ఈ ప్రాబబిలిటీ అనేది 90% మీరు 10th క్లాస్లో ఏదైతే నేర్చుకున్నారో మళ్ళీ అదే నేర్చుకుంటారు. కాకపోతే ఇంటర్మీడియట్లో 10% ఎక్స్ట్రా ఉంటుంది. ఆ 10% ఇది. సో ఈ 10% నేర్చుకున్న ముందు ఆ 90% ఖచ్చితంగా రావాలి. ఆల్రెడీ మీరు 10th క్లాస్లో చూశారు. నాకు 10th క్లాస్లో చాలా బాగా వచ్చా అంటే మీరు వీడియోని స్కిప్ చేయండి. ఇప్పుడు నేను 10th క్లాస్ వీడియో వేస్తాను, ఆ వీడియోని స్కిప్ చేసి ఇంటర్మీడియట్ వీడియోకి వచ్చేయండి, లాస్ట్లో ఉంటుంది. లేదా నేను అది కూడా చూస్తానంటే అది చూసిన తర్వాత ఇది రండి, మీకు ఇంకా ప్రాబిలిటీ మీద ఎటువంటి డౌట్ ఉండదు, ప్రతి ప్రాబ్లం చేస్తారు. ఇప్పుడు నేను మీకు 10th క్లాస్ వీడియో వేస్తున్నాను. సో ప్రాబిలిటీ 10th క్లాస్ ఒకసారి మళ్ళీ అంతా చూసేయండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఈ కాన్సెప్ట్స్ అనేవి చెప్పుకుందాం. సో 10th క్లాస్ వీడియో చూడండి. ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఛాన్స్. ప్రాబబిలిటీ ఈజ్ ఎ ఛాన్స్. సో నాకు అంటే ఈరోజు వర్షం పడే ఛాన్స్ ఉంది అంటాం. అంటే ఈరోజు వర్షం రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినా ఛాన్సే, రాకపోయినా ఛాన్సే. ఈరోజు ఎగ్జామ్ ఉండొచ్చు అని సార్ అన్నారు అనుకోండి. సో దేర్ ఈస్ ఎ ప్రాబిలిటీ. సో ప్రాబిలిటీ ఈజ్ ఎ ఛాన్స్. ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకుందాం. ప్రాబిలిటీ అంటే ఏంటో అర్థం చేసుకోవాలంటే ముందు దాని బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఆ బేసిక్ కాన్సెప్ట్ ముందు చూద్దాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ తెలుసుకునే ముందు ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఎక్స్పెరిమెంట్ ఏంటి? ప్రయోగం. సో మనకి సైన్స్ ల్యాబ్లోనూ ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఫిజిక్స్ ల్యాబ్లోనూ కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తాం, అదేవిధంగా బయాలజీ కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తాం. సో మొక్కల మీద, నెక్స్ట్ పురుగుల మీద, ఇవన్నీ. అంటే ఏంటి? ఏదైనా ఒక కొత్తగా చేసేదాన్ని, మనకు తెలియని దాన్ని చేసేదాన్ని దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటారు. అంటే ఆ ఎక్స్పెరిమెంట్లో రిజల్ట్స్ ఉంటాయి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారనుకోండి, దాని రిజల్ట్ ఉండాలన్నమాట. సో రిజల్ట్ ఉండేదాన్ని, ఏదైనా ఒక పనిని చేసామనుకోండి, దానికి రిజల్ట్ ఉంటే దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటారు. కొత్తగా ఏది చేసినా సరే ఎక్స్పెరిమెంట్. సో అంటే ఎక్స్పెరిమెంట్ అంటే అందరికీ తెలుసు. మరి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే మనం చేస్తున్న ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్స్ మనకు తెలుసు, ఏం వస్తుందో రిజల్ట్ తెలుసు, కానీ ఏ రిజల్ట్ ఎగ్జాక్ట్గా వస్తుందో అది తెలియదు. అటువంటి ఎక్స్పెరిమెంట్ మన ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ద రిజల్ట్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ వీ నో, బట్ వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఎగ్జాక్ట్ రిజల్ట్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ కాల్డ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. మనం ఏదైనా ఒక ప్రయోగం చేస్తే ఆ ప్రయోగం యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా మనకు తెలుసు. రిజల్ట్స్ అన్నీ కూడా తెలుసు, ఏటేటి వస్తాయో రిజల్ట్స్. కానీ మనకి ఎగ్జాక్ట్గా రిజల్ట్ అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఒక కాయిన్ టాస్ చేసాం. కాయిన్ కింద పడినప్పుడు మనం గేమ్స్ ఆడిన ప్రతి గేమ్స్కి మనకు తెలుసు హెడ్ టైల్ వేస్తారు. హెడ్ కావాలా, టైల్ కావాలా అంటే, సో హెడ్ కావాలా, టైల్ కావాలని అడుగుతున్నారంటే ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ హెడ్, టైల్ వస్తుంది. ఆ రెండే వస్తుంది. ఇవి రిజల్ట్స్ అన్నమాట. అయితే ఇప్పుడు ఖచ్చితంగా హెడ్ వస్తుందా, ఖచ్చితంగా టైల్ వస్తుందా ఎవరూ చెప్పలేం. అటువంటి ఎక్స్పెరిమెంట్ అంటే కాయిన్ని టాస్ చేయడం అనే ఎక్స్పెరిమెంట్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అదేవిధంగా ఒక డైస్ ఉంది. డైస్ని ఇలా త్రో చేస్తే 6 మెంబర్స్ ఉన్నారు. అరే నువ్వు 1 వస్తే విన్ను, నువ్వు 2 వస్తే విన్ను, నువ్వు 3 వస్తే విన్ను, నువ్వు 4 వస్తే విన్ను, నువ్వు 5 వస్తే విన్ను, నువ్వు 6 వస్తే. అలా ఒక్కొక్కరికి ఒక నెంబర్ ఇస్తాం. ఇప్పుడు మనం డైస్ని త్రో చేస్తే అయితే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ వస్తుంది. ఓకేనా? అంటే ఏంటి? రిజల్ట్స్ మనకు తెలుసు ఆల్రెడీ, కానీ ఎవరు గెలుస్తారో తెలియదు. ఈ 6 మెంబర్స్లో ఎవరు గెలుస్తారో తెలియదు. అంటే ద రిజల్ట్స్ ఆఫ్ దిన్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఆల్రెడీ నోన్, బట్ వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రిజల్ట్. దట్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఎందుకు సార్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చెప్తున్నారు మాకు అంటే, మనం ప్రాబబిలిటీ అనేది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి మాత్రమే చేస్తాం, అన్ని ఎక్స్పెరిమెంట్స్కి చేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ని, సో బోత్ సైడ్ నేను హెడ్ తయారు చేశాను. ఓకేనా? సో టాస్ చేశాను, హెడ్ పడుతుందని నేను చెప్పాను. సో అవతల వాడు టైల్ అని చెప్తాడు, ఆడు మోసపోతాడు అన్నమాట. అంటే అక్కడ ఆడికి ఛాన్స్ లేదు. ప్రాబిలిటీ అంటే ఏంటి? ఛాన్స్. ప్రాబిలిటీ అంటే ఏంటి? ఛాన్స్ ఉండాలి, ఇద్దరికీ ఛాన్స్ ఉండాలి.
సో నా ఒక్కడికే ఛాన్స్ ఉంది, అడిగి లేదు అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ఏ నాట్ అండ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, దెర్ ఇస్ నో ప్రాబిలిటీ. అంటే మనం చేసే ఎక్స్పెరిమెంట్ అనేది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అవ్వాలి. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అయితేనే మనకి ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. సో కనుక ఖచ్చితంగా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేది తీసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం పండగలకి సెలవులకి మన పెద్దవాళ్ళు ఏంటంటే పేక ముక్కలు ఆట ఆడతారు, ప్లేయింగ్ కార్డ్స్, డెక్ కార్డ్స్ అంటారు. సో పేక ముక్కలు ఇలా 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 కలిపి ఒక కార్డ్ తీసారనుకోండి, అది కింగ్ అయ్యే ప్రాబిలిటీ అని అంటే కింగ్ ఒక కార్డ్ తీసారే, నేను తీస్తున్నాను చూడండి ఇది కింగ్ అవుతుంది అని తీసి చూపించాడు, అది కింగ్ వచ్చింది అనుకోండి, ఓకే ప్రాబ్లం లేదు. మళ్ళీ కలిపి తీసి కూడా క్వీన్ వస్తుందని చూపించాడు అనుకోండి, అంటే ఏంటి? దట్ ఈస్ నాట్ అండ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? అందులో 52 కార్డ్స్ ఉంటాయి. ఆ 52 కార్డ్స్ అందరికీ తెలుసు, కానీ అందులో కలిపేసి ఏదైతే తీస్తామో అది ఎవరికి తెలియకూడదు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ర్యాండమ్. అంటే ప్లేయింగ్ కార్డ్స్ ఈజ్ ఆల్సో ఎక్స్పెరిమెంట్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. టాసింగ్ ఏ కాయిన్ ఈజ్ ఆల్సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. థ్రోయింగ్ ఏ డైస్ ఈజ్ ఆల్సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అలాంటిగా చాలా ఒక బాక్స్లో లేదంటే డబ్బాలోని మనం గోళీలు వేస్తాం అనుకోండి. సో వైట్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ అలా వేస్తాం, అన్ని కల్పిస్తాం. నేను ఒక గోళీ తీసాను అనుకోండి, దట్ ఈస్ ఆల్సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. నాకు తెలియదు ఏటైతే ఉన్నాయో, చాక్లెట్స్, డైరీ మిల్క్స్, 5 స్టార్స్, కిట్ క్యాట్లు అన్ని కలిపిస్తాను. నేను కలిపేసి ఒక చాక్లెట్ తీసాను, డైరీ మిల్కే వస్తుంది నేను చెప్పలేను. సో దట్ ఈస్ ఆల్సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇలాగా మనకి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చాలా ఉంటాయన్నమాట. సో మీ అందరికీ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అవుట్కమ్స్. నెక్స్ట్ ఏంటి? అవుట్కమ్స్. మనం ఇందాలు బట్టి రిజల్ట్స్ అన్నాం కదా, దానికే మ్యాథమెటిక్స్ భాషలోనే అవుట్కమ్ అంటారు. అండ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ రిజల్ట్స్, ఈచ్ రిజల్ట్ ఈజ్ అన్ అవుట్కమ్. A random experiment which is having result, each result is called an experiment. For example, tossing a coin, results ఏంటి? head and tail, getting head and getting tail, those two are results. ఈ రిజల్ట్స్ అన్ని కలిపిన దాన్ని మనం శాంపుల్ స్పేస్ అంటారు. ఏమంటారు? శాంపుల్ స్పేస్. మనకి అన్ని రిజల్ట్స్ కలిగిన దాన్ని ఏమంటారంటే శాంపుల్ స్పేస్ అంటారు. శాంపుల్ స్పేస్ ని S తో డినోట్ చేస్తారు, దాన్ని సెట్స్ తో డినోట్ చేస్తారు. అంటే మీకు సిలబస్ లో లేదు. సెట్స్ అంటే ఏంటంటే 2 బ్రాకెట్స్ రాసి కామర్స్ తో మనం సెపరేట్ చేయాలన్నమాట. ఇదేంటి? దేని రిజల్ట్స్, దేని అవుట్కమ్స్ ఇవి? టాసింగ్ కాయిన్ యొక్క అవుట్కమ్స్. ఆ అవుట్కమ్స్ అన్ని కలిపి మనం రాస్తే, ఒక సెట్ లో రాస్తే దాన్ని మనం శాంపుల్ స్పేస్ అంటారు. శాంపుల్ స్పేస్. S is equal to set of 1, 2, 3, 4, 5, 6. ఇది దీని యొక్క శాంపుల్ స్పేస్. డైస్ యొక్క శాంపుల్ స్పేస్. డైస్ యొక్క రిజల్ట్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6. అంటే డైస్ యొక్క అవుట్కమ్స్ అన్ని కూడా మనం ఒక సెట్ లో రాస్తే, సెట్ అంటే ఏంటి? 2 బ్రాకెట్స్ రాసి కామర్స్ తో సెపరేట్ చేస్తే దాన్ని సెట్ అంటారన్నమాట. సో డైస్ యొక్క అన్ని రిజల్ట్స్ ని, అన్ని అవుట్కమ్స్ ని ఒక సెట్ లో రాస్తే దాన్ని శాంపుల్ స్పేస్ అంటారు. శాంపుల్ స్పేస్. ఆ రిజల్ట్స్ ని, ఈచ్ రిజల్ట్ మనం ఏమంటాం? అవుట్కమ్స్. సో ఈచ్ లేదంటే ప్రతి కొన్ని తీసుకున్న అవుట్కమ్స్, ఒకటి తీసుకుంటే అవుట్కమ్, ఒక 2, 3 తీసుకుంటే అవుట్కమ్స్ అన్నమాట. సో దీస్ ఆర్ ద రిజల్ట్స్. నెక్స్ట్ ఈవెంట్. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కదా అవుట్కమ్స్. ఈ అవుట్కమ్స్ లోని మీకు ఒక్కొక్కటి తీసుకున్నా, 2 తీసుకున్నా, 3 తీసుకున్నా సరే అవన్నీ ఈవెంట్స్ అంటారు. అవేంటి? ఈవెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెంట్. నాకు 5 అనే నెంబర్ చాలా ఇష్టం, మీకు చాలాసార్లు చెప్పాను. సో ఇప్పుడు ఇందులో నేను 5 తీసుకున్నాను అనుకోండి, అదొక ఈవెంట్. When a dice is thrown, getting 5 is an event. ఒక డైస్ వేసినప్పుడు 5 రావడం అనేది ఒక ఈవెంట్. ఒక డైస్ త్రో చేసినప్పుడు 5 దాని మీద కనబడడం అనేది ఒక ఈవెంట్. ఓకేనా? ఒక డైస్ త్రో చేసినప్పుడు దాని మీద 5 రావడం అనేది ఒక ఈవెంట్. అలా మనం ఈవెంట్ అనేది 1 తీసుకోవచ్చు, లేదంటే 2 అని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ ఈవెంట్ అనుకున్నాం. సెకండ్ ఈవెంట్, గెటింగ్ ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5. ఇదొక ఈవెంట్. అంటే ఒకే అవుట్కమ్ అని కాదు, 2, 3 తీసుకున్నా పర్లేదు, 2 తీసుకున్నా పర్లేదు, అన్ని తీసుకున్నా పర్లేదు. ఈవెంట్ అంటే ఏంటి? ఈవెంట్ అంటే ఏంటంటే గెటింగ్ an outcome in random experiment. The getting of any event or any events, the getting of any outcome or any outcomes is called event.
ఈవెంట్ అంటే ఏంటి, మనం తీసుకున్న శాంపుల్ స్పేస్లోని లేదంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లోని అవుట్కమ్స్ ఒకటి తీసుకున్నా లేదంటే 2, 3 అంతకన్నా ఎక్కువ తీసుకున్నా వాటిని మనం ఈవెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ 3 గెటింగ్ హెడ్ అనేది ఒక ఈవెంట్. సో అంటే ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి హెడ్ రావడం అనేది ఒక ఈవెంట్. హెడ్ రావడం అనేది ఒక ఈవెంట్. ఇలాగా ఈవెంట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. టైప్స్. ఇప్పుడు ఈ ఈవెంట్స్లోని టైప్స్ ఉన్నాయి. ఎలిమెంటరీ ఈవెంట్ అంటే మనం తీసుకున్న ప్రాబిలిటీలోని ఒక ఈవెంట్, ఒక అవుట్కమ్ గురించి మాట్లాడాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎలిమెంటరీ ఈవెంట్. ఒక ఈవెంట్ గురించి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలిమెంటరీ ఈవెంట్. సో ఈవెంట్ అనేది ఏంటి, ఎలిమెంటరీ ఈవెంట్. ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ the outcome of one outcome, the getting of one outcome is called elementary event. Getting of one outcome is called elementary event. అంటే మనం ఒకటే తీసుకోవాలన్నమాట. సో ఒకటి తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా మనం ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. నెక్స్ట్ ష్యూర్ ఈవెంట్ అంటే మనం తీసుకున్న ఎక్స్పెరిమెంట్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లోని ష్యూర్గా ఉండాలన్నమాట, ఖచ్చితంగా ష్యూర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవెంట్ తీసుకున్నాను చూడండి, హెడ్ డాట్ టైల్ అంటే ఒక కాయిన్ టాస్ చేశాను. ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ వచ్చినా టైల్ వచ్చినా నాదే విన్ అని అన్నాను. హెడ్ వచ్చినా టైల్ వచ్చినా నాదే విన్. ష్యూర్ అంటే ఒక కాయిన్ టాస్ చేస్తే ఖచ్చితంగా వస్తుందన్నమాట. అంటే సెర్టెనిటీ ఉండాలన్నమాట, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అనేది మనం చెప్పామంటే అటువంటి ఈవెంట్ మనం ఏమంటాం, ష్యూర్ ఈవెంట్. ఇంకో ఎగ్జాంపుల్, ఒక డైస్ ని త్రో చేస్తే 1 to 6 ఏ నెంబర్ వచ్చినా సరే దట్ ఈస్ ష్యూర్ ఈవెంట్. అంతే కదా. సో ఈవెంట్ అంటే ఏంటి, అవుట్కమ్స్. ఒక అవుట్కమ్ అయినా 2, 3 అవుట్కమ్స్ అయినా, సో అన్ని అవుట్కమ్స్ తీసుకున్నా సరే దాన్ని ఏమంటారు, ఈవెంట్ అంటారు. సో అంటే మీరు చేసే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లోని అది ష్యూర్గా వస్తుంది, ఖచ్చితంగా మనకి అంటే ఏది వచ్చినా పర్లేదు అనుకుంటే దాన్ని ష్యూర్ ఈవెంట్ అంటారు. సో అంటే ఏంటి, a dice is thrown getting 1 to 6, getting from 1 to 6 is called sure event. A coin is tossed getting head or tail is sure event. An exam is writing getting pass or fail is sure event. అంటే అయితే ఆడు పాస్ అవుతాడు లేదంటే ఫెయిల్ అవుతాడు. ఒక హాస్పిటల్ లీడర్ ఒక ప్రెగ్నెంట్ లేడీ వెళ్ళింది, బయటకు వచ్చేటప్పుడు బేబీ బాయ్ కానీ బేబీ గర్ల్తో కానీ రావడం షూర్ ఈవెంట్ అదనమాట. అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ విచ్ ఇస్ హ్యావింగ్ sure result is called sure event. Impossible event. In random experiment there is no such a outcome, impossible outcome. There is a impossible outcome is called impossible event. అంటే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లోని అటువంటి అవుట్కమ్ ఉండదు, అలాంటి దాన్ని మనం ఏంటంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. So there is no chance for getting like that outcome. So example one sir, ఒక డైస్ ని త్రో చేస్తే 7 రావడం, getting 7 is a impossible outcome. డైస్ లో ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. 1 2 3 4 5 6 ఉంటాయి. 7 ఉండదు కదా. 8 రావడం కూడా ఇంపాసిబుల్, 9 రావడం కూడా ఇంపాసిబుల్. అంటే ఈ 6 తప్పించి ఇంకే నెంబర్ రావడానికి అవకాశం లేదు కనుక ఇట్ ఈస్ ఎన్ ఇంపాసిబుల్ ఈవెంట్. మరి హెడ్ టైల్ ఒక హెడ్ ని టాస్ చేస్తే హెడ్ రాకూడదు, టైల్ రాకూడదు, ఇంకేదైనా రావాలి. సో అది ఇంపాసిబుల్ ఈవెంట్. ఎందుకంటే ఖచ్చితంగా కాయిన్ మనకి కింద పడినప్పుడు దానిపైన అయితే హెడ్ కానీ లేదంటే టైల్ గా ఉంటుంది. ఈ రెండు రాకూడదు అంటే ఏంటి, ఇంపాసిబుల్ ఈవెంట్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ మనం తీసుకుంటాం. ఈవెంట్స్ అంటే తెలుసు కదా మీకు, అవుట్కమ్స్. 1 కానీ 2 కన్నా ఎక్కువ అవుట్కమ్స్ తీసుకుంటే దాన్ని ఈవెంట్ అంటాం. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ పేర్లోనే ఉంది. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే రెండిటికి ఈక్వల్ ఛాన్స్ ఉండాలి, అన్నమాట. సారీ, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకుంటే ఒక కాయిన్ కి హెడ్ రావడానికి ఎంతైతే ఛాన్స్ ఉంటుందో టైల్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది.
అంతే కదా. సో హెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ నేను 100 times వేసాను. 100 times వేస్తే హెడ్ 30, నెక్స్ట్ టైల్ 70 వస్తుందని ఎవరు చెప్పను. హెడ్కి ఎన్నైతే ఛాన్స్ ఉంటుందో టైల్ కూడా అన్ని ఛాన్స్ ఉంటుంది, అంతే కదా. సో హెడ్కి ఎన్నైతే ఛాన్స్ ఉంటుందో టైల్ కూడా అంటే ఈ ఈవెంట్ అనేది మనకి హెడ్ రావడానికి ఒక ఈవెంట్, టైల్ రావడానికి ఒక ఈవెంట్ అనేది, ఈ రెండు ఈవెంట్లు కూడా మనకి ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. అదేవిధంగా ఒక డైస్ త్రో చేసినప్పుడు ఆడ్ నెంబర్స్ రావడం అండ్ ఈవెన్ నెంబర్స్ రావడం, ఈవెన్ నెంబర్స్ రావడం, ఈ రెండు కూడా ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. అంటే ఛాన్సెస్ రెండింటికి కూడా సమానం ఉండాలి. సో మనం చెప్పలేమాట, అంటే ఈవెన్ నెంబర్స్ ఎక్కువ వస్తాయి, ఆడ్ నెంబర్స్ ఎక్కువ వస్తాయి, ఎవరు చెప్పలేం. సో ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. సో రెండు ఈవెంట్స్ లోను కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ ఉండాలి, రెండు ఒకేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 1, 3 తీసుకున్నాను, ఇందులో 2, 4, 5, 6 తీసుకున్నాను, అవి రెండు ఈక్వలీ అవ్వవు. ఎందుకంటే ఇందులో 1, 3 ఉంది, ఇందులో ఎక్కువ అంటే దీనికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, అప్పుడు ఈక్వలీ అవ్వదు అన్నమాట. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2 తీసుకున్నాను, ఇందులో ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ లో నేను మిగతా నెంబర్స్ తీసుకున్నాను 3, 4, 5, 6. ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి. ఎక్కువ దేనికి ఛాన్స్ వస్తుంది? దీనికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ రెండు ఏంటి? నాట్ ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ స్టార్ట్ చేయడం. నా దగ్గర బైక్ ఉంది, బైక్ స్టార్ట్ చేసడం అనేది నాట్ ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. ఎందుకు? నేను మ్యాక్సిమం నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా బైక్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడో రేర్ కండిషన్ లో పెట్రోల్ లేకపోయినా, లేదంటే దానికి బాగోపోయినా, ఏదైనా సరే అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే బండి స్టార్ట్ అవ్వడం, బండి స్టార్ట్ అవ్వకపోవడం అంటే ఏంటి? రెండు కూడా నాన్ ఈక్వలీ ఈవెంట్ అనమాట. నాన్ ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్ అవి మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాస్తున్నాను, నేను మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాస్తున్నాను. నేను ఎగ్జామ్ రాస్తే నేను పాస్ అవ్వకపోవడం అనేది నాన్ ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. ఎందుకు? మ్యాక్సిమం నేను పాస్ అయిపోతాను మ్యాథ్స్ ఎగ్జామ్. ఎప్పుడో రేర్ కండిషన్ లో నాకు రాకపోయినా, క్వశ్చన్ పేపర్ ఎవరో బాగా నాకన్నా మంచి ఎక్స్పర్ట్ తయారు చేస్తున్నా, నేను ఫెయిల్ అయిపోతాను ఖచ్చితంగా. అంటే ఏంటి? ఎక్కువ నేను పాస్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి కనుక నేను ఎగ్జామ్ రాస్తే అది పాస్ అవ్వకపోవడం అనేది నాన్ ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. మరి ఇంకా ఎగ్జాంపుల్ తీసా, మనం ఎగ్జామ్ రాస్తున్నాం, ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చాయి. ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి ఖచ్చితంగా ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. ఎందుకు? అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఖచ్చితంగా 50% ఉంటుంది, అందుకే ట్రూ ఆర్ ఫాల్స్ అంటారు. సో మాక్సిమం స్టూడెంట్స్ 50% రైట్ పెడతారు, 50% రాంగ్ పెడతారు, అలాగే ఉంటాయి. సో ఎందుకంటే అది రైట్ ఓ రాంగ్ అనేది దీనికి 50% ఛాన్స్ ఉంటుంది, దీనికి 50% ఛాన్స్ ఉంటుంది. సో అవేంటి? మనకి ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. ఇలా మనం చాలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటంటే, ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నప్పుడు మనకి ఆ పని జరగడానికి ఒక ఈవెంట్, జరగకపోవడానికి ఒక ఈవెంట్ ఉంటే దాన్ని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్ రావడం అనేది ఒక ఈవెంట్ తీసుకున్నాను. హెడ్ రాకపోవడానికి ఒక ఈవెంట్ తీసుకుంటున్నాను. రాకపోవడానికి బార్. హెడ్ రావడానికి ఒక ఈవెంట్, హెడ్ రాకపోవడానికి ఒక ఈవెంట్. ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి కావాల్సిన టోటల్ మనకి వస్తుందన్నమాట. అంటే హెడ్ రావడం ఒక ఈవెంట్, హెడ్ రాకపోవడం ఈవెంట్. అంటే ఈ రెండు, ఇది దీనికి కాంప్లిమెంటరీగా ఉంది, ఇది దీనికి కాంప్లిమెంటరీగా ఉంది. సో హెడ్ రాకపోవడం అంటే ఏంటి? ఇది టైల్ మాట. టైల్ అంటే ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి శాంపుల్ స్పేస్ వచ్చేస్తుంది కదా. కనుక హెడ్ రావడం ఒక ఈవెంట్ అయితే, హెడ్ రాకపోవడం ఒక ఈవెంట్ అయితే, ఆ రెండు కలిపి మనకి ఏంచి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవెన్ నెంబర్స్ తీసుకున్నది, ఈవెన్ నెంబర్స్ గెటింగ్ ఈవెన్ నెంబర్స్ ఇది ఒక ఈవెంట్ అనుకుంటే, దీని కాంప్లిమెంట్ ఏంటి? గెటింగ్ ఆడ్ నెంబర్స్. అంటే ఈ రెండు ఏంటంటే మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ప్రాబబిలిటీకి వచ్చామండి. సో probability means what? Probability means it is a chance. Probability is a chance by representing a number. అంటే ఆ ఛాన్స్ ని మనం ఏ విధంగా చూపిస్తాం అంటే ఒక నెంబర్ లో చూపిస్తాం.
ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఛాన్స్. ఛాన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఈవెంట్ యొక్క ఛాన్స్, అంతే కదా. ఇంకా మాట్లాడుకుంటే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క మనం నేర్చుకున్నాం కదా, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఈవెంట్ యొక్క అవుట్కమ్ యొక్క ఛాన్స్, ఈవెంట్ యొక్క అవుట్కమ్ యొక్క ఛాన్స్. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే కాయిన్ టాస్ చేసే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లోని హెడ్ అనే ఈవెంట్ రావడం, హెడ్ అనే ఈవెంట్ రావడం అంట. ఇలాగ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రాబబిలిటీ అంటే ఏం లేదు, సింపుల్. సో ఇట్ ఈజ్ ఏ ఛాన్స్. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో స్టాటిస్టిక్స్ కూడా బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, మెన్సురేషన్ కూడా బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అలాగా ఇది ఒక మ్యాథమెటిక్స్ లోనే ఒక భాగం. సో బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ ఛాన్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్, ఆఫ్ అన్ ఈవెంట్, ఆఫ్ అన్ అవుట్కమ్. So it is denoted with a number. So it is denoted with a number. So we can denote as percentage also. Percentage also we can denote. So అంటే నెంబర్ ఎలా ఉంటుందంటే మనకి అది సో ప్రాపర్ ఫ్రాక్షన్ అనమాట. ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉండాలన్నమాట. అంటే దానికంటూ ఒక రేంజ్ ఉంది, 0 to 1 రేంజ్ మాత్రం ఉంటుంది. అది మనం ఇక్కడ చెప్దాము, 0 to 1 రేంజ్. సో ప్రాబబిలిటీ అంటే ఛాన్స్ అనమాట. సో అంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ డెఫినేషన్ మాట్లాడుకోవాలంటే ద రేషియో ఆఫ్ ది number of the favorable outcomes to the total number of the possible outcomes is called probability. Is called probability. Number of favorable outcomes by total number of possible outcomes. The ratio of the number of the favorable outcomes by total number of possible outcomes is called probability. ఇప్పుడు దీని ఏంటంటే probability of an event is equal to number of favorable outcomes by total number of possible outcomes. మీకు ఏం అవసరం లేదు, జస్ట్ ఈ ఒక్క ఫార్ములా మీరు నేర్చుకున్నట్లయితే మీరు మీ టెక్స్ట్ బుక్ లోని ఉన్న 25 ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా చేస్తారు. 25 ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేస్తారు. మరి ఇవన్నీ ఎందుకు సార్ అంటే ఇది అర్థం అవడం కోసం, ఈ ఫార్ములా మనకు అర్థం అవడం కోసం ఇవన్నీ నేర్చుకోవాలి. ఏంటి సార్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్? ఒక ఈవెంట్ అంటే తెలుసుకొని మనకి శాంపుల్ స్పేస్ లో మనం ఏవైనా తీసుకుంటే అవుట్కమ్స్ తీసుకుంటే వాటిని ఈవెంట్ అంటాం. సో అది ఒక నెంబర్ రావచ్చు, 2-3 నెంబర్స్ రావచ్చు, లేదంటే ఒక హెడ్ రావచ్చు, ఏవైనా రావచ్చు. సో గ్రూప్ ఆఫ్ కూడా రావచ్చు. అంటే అటువంటి ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను తీసుకున్నాను, 5 అనే నెంబర్ కావాలి, 5 అనే నెంబర్ రావాలి. 5 అనేది ఎన్నిసార్లు వస్తుంది మనకి? ఒకటే కదా ఉంది అందులో. సో 1. టోటల్ ఎన్ని ఉన్నాయి ఇందులో మనకి? డైస్ త్రో చేసినప్పుడు 1 2 3 4 5 6 అంటే getting 5, when a dice is thrown, getting 5, what is the probability? What is the probability of getting 5 when a dice is thrown? 1/5. అంటే నాకు ఛాన్సెస్ 1/6. అంటే నాకు ఛాన్స్ ఏంటంటే 6 రిజల్ట్స్ ఉంటే, 6 అవుట్కమ్స్ ఉంటే నాకు ఒకే ఒక ఛాన్స్ ఉంది. 6 ఛాన్సెస్ ఉన్నాయి అందులో, కానీ నా ఛాన్స్ మటుకు ఒకటే ఛాన్స్ అవుట్ ఆఫ్ 6. సో ఇది మాట 1/6. ఇక్కడ కూడా getting head when a coin is tossed, when a coin is tossed, getting head, what is the probability of getting head when a coin is tossed? మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 2. కింద రాశాను టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఫేవరబుల్, నా ఫేవరబుల్ ఏంటి? గెటింగ్ హెడ్ అనేది ఒకటే ఉంది అక్కడ కనుక P of E is equal to 1/2. దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ. నెక్స్ట్ రేంజ్. చెప్పాను కదా ప్రాబబిలిటీ అనేది, రేంజ్ అనేది చాలా చాలా తక్కువ మాట, లిమిటెడ్. సో ఏంటి సార్? 0 is less than or equal to P of E is less than or equal to 1. ఇది ప్రాబబిలిటీ రేంజ్. అంటే ప్రాబబిలిటీ యొక్క రేంజ్ ఏంటి మనకి? 0 to 1. 0 నుండి 1కి మధ్యలో ఉంటుంది. 0 నుండి 1 వరకు మధ్యలో ఉంటుంది. ఓకేనా? 0 నుండి 1 వరకు అంటే 0 తీసుకుంటాం, 1 కూడా తీసుకుంటాం. సో మరి ప్రాబబిలిటీ 0 ఎప్పుడు అవుతుంది సార్? ఇంపాసిబుల్ ఈవెంట్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ త్రో చేశాను, 7 రావాలి నాకు. ప్రాబబిలిటీ ఫార్ములా ప్రకారం టోటల్ పాసిబిలిటీ ఏంటి? 6. టోటల్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటి? 6. ఫేవరబుల్ 7 వస్తుందా మనకి? రాదు. సో కనుక 0/6 దట్ ఈస్ ఈక్వల్ టు 0.
అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈస్ 0. చాలా చాలా ఇంపార్టెంట్, మనకి 1 మార్క్ వస్తుంది. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈస్ 0. ఇంపాసిబుల్ ఈవెంట్ ఈస్ 0. నెక్స్ట్ ష్యూర్ ఈవెంట్. ఈ 1 అనేది ఇప్పుడు ష్యూర్ ఈవెంట్ అనమాట. ఇది ష్యూర్, ఇది ఇంపాసిబుల్. ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ష్యూర్ ఈవెంట్ ఈస్ 1. సింపుల్. ఇందాక ఇచ్చుకున్నాం కదా ఇది. గెటింగ్ ఫ్రమ్ 1 to 6. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 to 6 when a dice is thrown. సో డైస్ త్రో చేసినప్పుడు 1 to 6 రావాలంట, ఆ ప్రాబిలిటీ అడుగుతున్నాడు. ఓకే, రాసేద్దాం అది కూడా. 6 ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే డైస్ త్రో చేస్తే ఎన్ని వస్తాయి మనకి? 1 2 3 4 5 6 వస్తాయి. ఫేవరబుల్ ఎన్ని? ఇక్కడ ఫేవరబుల్ ఏమన్నాడు? 1 to 6. 1 to 6 లో ఏది వచ్చినా పర్లేదంట. అవి కూడా ఫేవరబుల్ కూడా 6. 6 1 జా సో 1. అంటే ఇది ష్యూర్ ఈవెంట్. అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్ ఈస్ 1. సో ఇది మాట, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబిలిటీ. ఇంకా పోతే probability of an event, getting event, and probability of not getting event. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మనం యాడ్ చేసినట్లయితే 1 వస్తుంది. probability of an event and probability of not getting event, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, probability of getting head 1/2. probability of not getting head రావడానికి ప్రాబిలిటీ 1/2. హెడ్ రాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత? హెడ్ రాకపోవడానికి ఏం రావాలి? టైల్ రావాలి. దాని యొక్క ప్రాబిలిటీ ఎంత? 1/2. 1/2 ఎంత? 1. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫామ్ లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి కాయిన్స్ చూద్దాం. కాయిన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇది చూద్దాం. డైస్. గెటింగ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2 4 6. అంటే అవుట్ ఆఫ్ 6 3 అనేది ఫేవరబుల్. గెటింగ్ ఆడ్ అంటే గెటింగ్ ఈవెన్ నెంబర్స్ ఇస్ one event. గెటింగ్ నాట్ ఈవెన్ నెంబర్స్. నాట్ గెటింగ్ ఈవెన్ నెంబర్స్ అని ఉంటాయి 1 3 5. అంటే అవి కూడా 3 ఉంటాయి. అంటే ఆడ్ నెంబర్స్ అనుకోండి. సో 3 + 3 ఎంత? 6. సో 6/6 ఎంత? 1. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెంట్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఈవెంట్, ద సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెంట్ అండ్ నాట్ గెటింగ్ ఈవెంట్ ఈస్ నథింగ్ బట్ 1. నెక్స్ట్, ఇప్పుడు మనం మీ అందరికి ప్రాబిలిటీ అంటే అర్థమైంది. ఈవెంట్, టైప్స్, అవుట్కమ్ ఇవన్నీ అర్థమైంది. ఇప్పుడు మీకు కాయిన్, డైస్, ప్లేయింగ్ కార్డ్స్. అంటే కాయిన్, ఒక కాయిన్ తీసుకుంటే ప్రాబిలిటీస్ ఏ విధంగా సంసిస్తాడు. 2 కాయిన్స్ తీసుకుంటే ప్రాబిలిటీస్ ఏ విధంగా సంసిస్తాడు. 2 కాయిన్స్ తీసుకుంటే అవుట్కమ్స్ ఎలా వస్తాయి. 2 కాయిన్స్ తీసుకొని అనుకోండి, హెడ్ టైల్, హెడ్ టైల్. 3 కాయిన్స్ తీసుకుంటే, 2 డైస్ తీసుకుంటే, 3 డైస్ తీసుకుంటే, ప్లేయింగ్ కార్డ్స్ గురించి, ప్లేయింగ్ కార్డ్స్ లో చాలా ఉంటాయి. అందులో 8 ఉంటాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం కాయిన్స్ గురించి మాట్లాడదాం. కాయిన్ మనం ఒక కాయిన్ టాస్ చేస్తే కాయిన్కి మనకి ఏంటి ఉంటాయి? హెడ్ ఉంటుంది, టైల్ ఉంటుంది. అంటే 2 అవుట్కమ్స్ ఉంటాయి. ఒక కాయిన్ కనుక 2 power 1. సో ఏంటి శాంపుల్ స్పేస్ ఏంటి? S ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క టోటల్ అవుట్కమ్స్ మాట. శాంపుల్ స్పేస్ అంటే హెడ్ ఆర్ టైల్, హెడ్ అండ్ టైల్. ఒక కాయిన్ మనం టాస్ చేస్తే మనకి వచ్చేది ఏంటి? హెడ్ ఆర్ టైల్. సో దీని యొక్క ప్రాబిలిటీ ఎలా అడుగుతాడు వాడు? ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ when one coin is tossed. P of E1, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫస్ట్ ఎప్పుడు కూడా కింద రాసింది. కింద టోటల్ పాసిబుల్ అందరికీ తెలుసు కనుక 2 కదా. సో కింద 2 రాసింది. హెడ్ రావడం అనే ప్రాబిలిటీ యొక్క ఫేవరబుల్, మనకి ఫేవరబుల్ అంటే హెడ్ రావడం. హెడ్ ఎన్ని వస్తుంది? మనకి ఎన్ని ఉన్నాయి రావడానికి? 1 ఉంది ఛాన్స్ కనుక 1. ఇది గెటింగ్ హెడ్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టైల్ when a coin is tossed, when one coin is tossed or when a coin is tossed. అది ఈవెంట్ 2 అనుకుందాం. E2 దాని యొక్క ప్రాబిలిటీ ఎలా వస్తుంది? అది కూడా 1/2.
ఎందుకంటే హెడ్ అనేది టైల్ అనేది ఒకటి ఉంటుంది, టోటల్ 2 ఉంటాయి. ఈ విధంగా 1 కాయిన్ అయినప్పుడు ఇదే మనకి ఈ 2 సమ్స్ వస్తాయి, ఇంకేం రావు. ఈ 2 సమ్స్ వస్తాయి. 2 కాయిన్స్ ఏంటి 2 కాయిన్స్. టూ కాయిన్స్ అయితే మనకి హెడ్ టైలే కదా, మొత్తం 2 ఉంటాయి అవుట్కమ్స్. 2 కాయిన్స్ వేసినప్పుడు ఏంటి 2 స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత 4. 2 స్క్వేర్ ఎంత 4. అంటే మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 4 వస్తాయి. ఏంటి అవి చూడండి, శాంపుల్ స్పేస్ రాస్తాను. S ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ హెడ్ రాస్తుంది, హెడ్ టైల్ వస్తుంది. అంటే 2 కాయిన్స్ మనం టాస్ చేస్తే కింద పడినప్పుడు దీని మీద హెడ్ వస్తుంది, దీని మీద హెడ్ వస్తుంది, అదొక ఛాన్స్. దీని మీద హెడ్ వస్తుంది, దీని మీద టైల్ వస్తుంది, అదొక ఛాన్స్. ఈసారి దీని మీద టైల్, దీని మీద హెడ్ రివర్స్ వస్తుంది, అది కూడా ఒక అవుట్కమే. ఇంకా లాస్ట్ ఏంటంటే దీని మీద టైల్ రావచ్చు, దీని మీద టైల్ రావచ్చు, 2 టైల్ రావచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. ఈ 4 అవుట్కమ్స్ కాకుండా ఇంకేమైనా అవుట్కమ్స్ వస్తాయా? హెడ్ టైలు టైలు. ఈ 4 అవుట్కమ్స్ కాకుండా 2 కాయిన్స్ వేస్తే మనకి ఇంకేమైనా అవుట్కమ్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు కనుక ఒకవేళ కనిపెట్టినట్లయితే లేదంటే మీకు వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో అవి మనం నెక్స్ట్ టైం నుండి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా అవుతాయి? చాలా మంచి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. When two coins are tossed, getting two heads probability. Find the getting two heads probability. రెండింటి మీద కూడా హెడ్ రావాలంట. ముందు టోటల్ పాసిబుల్ ఎన్ని 4. రెండింటి మీద హెడ్ ఉన్నది ఏంటి? ఓన్లీ ఇది ఒకటే ఉంది, 1/4. అంటే దాని ప్రాబిలిటీ ఏంటి 1/4. గెటింగ్ 2 heads on 2 coins. What's the probability of getting 2 heads on 2 coins? What's the probability? That is also 1/4. Getting at least one head. అంటే రెండింటి మీద అట్లీస్ట్ ఒక దాని మీద ఒక హెడ్ ఉండే ప్రాబిలిటీ. టోటల్ అయితే 4. అట్లీస్ట్ 1 అంటే ఇక్కడ హెడ్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ హెడ్. అట్లీస్ట్ 1 హెడ్ అంటే ఇది అవుతుంది, ఇది కూడా అవుతుంది. అట్లీస్ట్ 1 హెడ్ అంటే 2 ఉన్నా పర్లేదు. అంటే ఇక్కడ ఫేవరబుల్ ఎన్ని 3. దీన్ని ఇంకోలాగా అడుగుతాడు, 1/4 వస్తుంది ఆన్సర్. ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ హెడ్ ఆన్ ఎనీ కాయిన్స్. నాట్ గెటింగ్ హెడ్ అంటే ఏంటి? హెడ్ ఉండకూడదు, అంటే టైల్ రావాలి. రెండింటి మీద టైల్ రావాలి. సో ఇలా కూడా అడుగుతాడు. ఇలా అడిగినా సరే 1/4. ఇలాగా మనకి ఈ కాయిన్స్ 2 కాయిన్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాయి. అట్లీస్ట్ అని, లేదంటే మాక్సిమం 2 ఉండాలి. అంటే ఏంటి అర్థం? 2 కన్నా తక్కువ ఉండకూడదు అని అర్థం. సో అప్పుడు కూడా 1/4, మాక్సిమం 2. సో ఇలాగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 3 కాయిన్స్. మనకి ఒక కాయిన్ టాస్ చేసే రిజల్ట్ ఏంటి? హెడ్ టైల్. అంటే 2 ఉంటాయి. 3 కాయిన్స్ వేసినప్పుడు 2 క్యూబ్. సో 2^1, 2 స్క్వేర్, 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత? 8. అంటే మనం 3 కాయిన్స్ ని టాస్ చేస్తే ఇక్కడ ఒకటి, ఇక్కడ 3 పడ్డాయి. సో 3టికి ఏంటంటే మనకి టోటల్ పాసిబుల్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. 8 8 అవి హెడ్ టైలు, టైలు, టైలు. ఇలా నేను చెప్పేస్తున్నాను ఎందుకంటే మ్యాథ్స్ టీచర్ కనుక. నేను ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక నాకు ఐడియా ఉంది కనుక. మరి మీ పరిస్థితి ఏంటి? అందుకని మీ అందరి కోసం చాలా మంచి స్మార్ట్ టెక్నిక్. ఎందుకంటే మన గౌరీ స్మార్ట్ ఛానల్ కనుక స్మార్ట్ టెక్నిక్. లెట్ us see. 4 law of 2, 2 law of 1. ఇది షార్ట్ కట్ టెక్నిక్, స్మార్ట్ ట్రిక్. 4 2 1 అంటే 4 తీసుకున్నాను. 4 law of 2, 2 law of 1. ఇది టెక్నిక్. 4 అంటే ఏంటి సార్? 4 హెడ్స్, 4 టైల్స్. అంటే ఈక్వల్లీ ఇస్తుంది ఛాన్స్. ఇక్కడ 2 అంటే ఏంటి?
2 heads, 2 tails, 2 heads, 2 tails. 1 and 8 sir. ఒక హెడ్ ఒక టైల్, ఒక హెడ్ ఒక టైల్, ఒక హెడ్ ఒక టైల్, ఒక హెడ్ ఒక టైల్ అయిపోయి. దీన్ని శాంపుల్ స్పేస్లో రాసేసుకుంటే చాలా ఈజీగా రాయొచ్చు. హెచ్ 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 ఫస్ట్ వన్, హెచ్ హెచ్ టీ సెకండ్ వన్, హెచ్ టీ హెచ్ థర్డ్ వన్, హెచ్ టీ టీ ఫోర్త్ వన్. నెక్స్ట్ టీ హెచ్ హెచ్ ఫిఫ్త్ వన్, టీ హెచ్ టీ సిక్స్త్ వన్, టీ టీ హెచ్ సెవెంత్ వన్, టీ టీ టీ. ఇలా రాసేసుకొని ఇలా అడ్డం రాసేసుకున్నాం శాంపుల్ స్పేస్. ఓకేనా? సో అంటే 4 to 1. సో 4 heads, 4 tails, 2 heads, 2 tails, 1 head, 1 tail. అది లాజిక్. అలా రాసేసుకుంటే మనకి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ స్మార్ట్ ట్రిక్, ఈ స్మార్ట్ టెక్నిక్ నచ్చితే కిందన కామెంట్ సెక్షన్ లో సార్ ట్రిక్ ఇస్ సూపర్ సార్, టెక్నిక్ ఇస్ సూపర్ సార్, స్మార్ట్ టెక్నిక్ ఇస్ నైస్ సార్, ఇలా మంచి మంచి కామెంట్స్ కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. When 3 coins is tossed, find the probability of getting at least 1 head. At least 1 head. అంటే 3 కాయిన్స్ ని టాస్ చేసినప్పుడు 3 కాయిన్స్ లోని 3 కాయిన్స్ మీద కనీసం ఒక హెడ్ ఉండే ప్రాబిలిటీ, కనీసం ఒక హెడ్ ఉండే ప్రాబిలిటీ. మనకి ముందు కింద 8 రాసేద్దాం, ఎందుకంటే అది మారదు. సో నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మారదు. 8 ఫేవరబుల్. ఇందులో ఉంది హెడ్ కనీసం 1 2 3 4 5 6 7 7. కనీసం ఒక హెడ్ ఉండే ప్రాబిలిటీ ఏంటి? 7/8. కనీసం అట్లీస్ట్ 1 head. Find the probability of getting at least 1 head on 3 coins is called 7/8. అస్సలు హెడ్ ఉండకూడదు, అస్సలు హెడ్ ఉండకూడదు. వన్ బై 8 టోటల్ 8. ఈ అస్సలు హెడ్ ఉండకూడదు అంటే ఇది ఒకటే టైల్స్, ఇందులో అస్సలు హెడ్ లేదు. సో ఇలాగమాట ఇలా చాలా చాలా ఎగ్జాక్ట్ 2 heads, ఎగ్జాక్ట్ 2 heads 1 2 3 అంటే 3/8. 3/8. ఎగ్జాక్ట్ 3 heads, ఎగ్జాక్ట్ 3 heads అంటే ఇది ఒకటే ఉంటుంది 1/8. అట్లీస్ట్ 2 heads, అట్లీస్ట్ 2 tails, టైల్స్ రాదు, అట్లీస్ట్ 2 tails, అట్లీస్ట్ 2 tails. ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో ఉంది 1 2 3 4. 4/8. 4/8 వచ్చినప్పుడు క్యాన్సిల్ చేయాలి. 4 1 జా 4 2 జా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ అనేది రేషనల్ నెంబర్ అనేది లీస్ట్ ఫామ్ లో ఉండాలి. సో లీస్ట్ ఫామ్ లో ఉండాలి కనుక క్యాన్సిల్ చేయాలి. ఎప్పుడైనా సరే ప్రాబిలిటీలో మనకి క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ అయిన తర్వాత మాత్రమే రాయాలి. లీస్ట్ స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే నో క్యాన్సిలేషన్. సో మనకి అందుకే మనం √2 √3 √5 చేసినప్పుడు లెట్ √2 be a rational number where p, q are co-parents, means they are having no other than common factors 1. ఓకేనా? ఆ రెండింటికి ఒకటే ఉండాలి, కామన్ ఫ్యాక్టర్ గా ఉండకూడదు. అందుకనే 1/8 క్యాన్సిల్ చేస్తాం. ఇంకా సమ్స్ చూస్తే ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ find the probability of getting one head, at least find the probability of getting 3 coins is having one head. One head అన్నాడు. 1 head అంటే 1 2 3. సో 3/8. సో ఆన్సర్ ఇస్ 3/8. సో ఈ విధంగా మనం కాయిన్ అడిగినప్పుడు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మనం డైస్కి వెళ్దాం. నెక్స్ట్ మనం డైస్ గురించి మాట్లాడుకుందాం. 1 dice. వన్ డైస్ అంటే జనరల్ గా డైస్ లో మనకి ఛాన్సెస్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, 6 రావచ్చు. కనుక ఒక డైసే కనుక 6/1 దట్ ఈస్ ఈక్వల్ టు 6. అవన్నీ మీ అందరికీ తెలుసు. S ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6. ఈ 6 అవుట్కమ్స్ లో మనం చాలా అంటే చాలా డిఫరెంట్ గా అడగొచ్చు అన్నమాట. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, గెటింగ్ ఈవెన్ నెంబర్స్. 1 dice is thrown. ఈవెన్ నెంబర్స్ 2 4 6 అంటే ఏంటి? 3/6.
3 1s 3 2s అంటే 1/2 ఆన్సర్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్స్. అది కూడా మనకేంటి 3/6. టోటల్ 6 ఉంటాయి. ఆడ్ నెంబర్స్ 1 3 5. 3 1s 3 2s ఇది కూడా 1/2. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నెంబర్స్. 2 3 5 అవి కూడా 3 ఉన్నాయి. టోటల్ 6 ఉంటే మనకు కావాల్సినవి ఫేవరబుల్ 3. 3 1s 3 2s అది కూడా 1/2. Find the probability of getting composite number when a dice is thrown. Composite number 1 2 అంతే కదా. 4 అనేది కాంపోజిట్ నెంబర్, 6 అనేది కాంపోజిట్ నెంబర్. సో అప్పుడు ఏమవుతుంది మనకి టోటల్ 6 ఫేవరబుల్ 2 2 1s 2 3s అంటే ఇక్కడ 1/3 వచ్చింది. 1/3 అనేది గెటింగ్ ఏ కాంపోజిట్ నెంబర్. Find the probability of getting 3 multiples. Find the probability of getting 3 multiples. Find the probability of getting 3 multiples. So total ఎన్ని 6. 3 multiples ఏంటి 3 1s 3 3 2s 6 అంటే 2 వస్తున్నాయి. 2 1s 2 3s అంటే ఇది 1/3 అవుతుంది. Find the probability of getting less than 5 numbers. అంటే 5 కన్నా తక్కువ నెంబర్ వచ్చే ప్రాబిలిటీ ఉంటుంది. 5 కన్నా తక్కువ ఏంటి వస్తాయి? 5 కన్నా తక్కువ ముందు టోటల్ రాస్తాం 6. 5 కన్నా తక్కువ వచ్చేది 4 3 2 1 అంటే 4 వస్తాయి ఫేవరబుల్. 2 2s 2 3s 2/3. సో ఇలాగా చూసారా, మనకి ఒక డైసే కానీ ఎన్ని విధాలుగా అడుగుతున్నాం చూసారా. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రేటర్ దెన్ 6. 6 కన్నా ఎక్కువ నెంబర్ వచ్చే ప్రాబిలిటీ. టోటల్ అయితే 6. టోటల్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. గ్రేటర్ దాన్ 6 అని ఉంటాయి 0. సో 0 ఇస్ ద ప్రాబిలిటీ, మీన్స్ ఇంపాసిబుల్ ఈవెంట్. లెస్ దెన్ 1 కూడా 0. సో 0/6 0. ఇలాగా ఒక డైస్ త్రో చేసినప్పుడు మనకి ఇన్ని రకాలుగా అడుగుతాడు. నెక్స్ట్ 2 డైస్ చూద్దాం. సిక్స్ ఉంటాయి అవుట్కమ్స్. ఇప్పుడు 2 డైస్ కనుక 6 స్క్వేర్ అంటే ఎంత 36. 6 6 36 అంటే ఇప్పుడు మనకి 6 స్క్వేర్ 36 అవుట్కమ్స్ ఉంటాయి. ఎలాగ సార్? ఫస్ట్ డైస్ మీద 1 వస్తుంది, సెకండ్ డైస్ మీద 1 వస్తుంది. ఫస్ట్ డైస్ మీద 1 వస్తుంది, సెకండ్ డైస్ మీద 2 వస్తుంది. అదొక ఛాన్స్. ఫస్ట్ డైస్ మీద 1 వస్తుంది, సెకండ్ డైస్ మీద 3 వస్తుంది. ఫస్ట్ డైస్ మీద 1 వస్తుంది, సెకండ్ డైస్ మీద 4 వస్తుంది. ఫస్ట్ డైస్ మీద 1 వస్తుంది, సెకండ్ డైస్ మీద 5 వస్తుంది. అలాగా 1. నెక్స్ట్ చెప్పండి, లేదంటే నా కామెంట్ సెక్షన్ లో రాయండి. నేను రాస్తాను, మీరు ఫస్ట్ రాస్తారో చూద్దాం. 2 2 2 3 2 4 2 5 2 6. నెక్స్ట్ 3 1 3 2 3 3 3 4 3 5 3 6. నెక్స్ట్ 4 1 4 2 4 3 4 4 4 5 4 6 4 నెక్స్ట్ 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36. అంటే 2 డైసెస్ ఒకేసారి మనం త్రో చేస్తే 36 ఛాన్సెస్ ఉంటాయి, 36 అవుట్కమ్స్ ఉంటాయి, 36 అవుట్కమ్స్ ఉంటాయి. ఇవి మాట. మరి వీటి మీద ప్రాబిలిటీలు ఎలా అడుగుతాడు? ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సేమ్ నెంబర్స్ ఆన్ 2 డైస్ when 2 డైస్ is thrown.
2 డైస్లు త్రో చేస్తే రెండింటి మీద సేమ్ నెంబర్స్ వచ్చే ప్రాబిలిటీ ఎంత? మనందరికీ తెలుసు, కింద ఎంత వస్తుంది? 36 వస్తుంది. సేమ్ నెంబర్స్ ఏంటి? 1 2 3 4 5 6. 1, 1 సేమ్ నెంబర్, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6. అంటే 6 అనేది ఫేవరబుల్ అవుతుంది. మన ఫేవరబుల్ అంటే 6. సో 6/36 అంటే 6 1 జా 6 6 జా అంటే 1/6 అవుతుంది. 1/6 అవుతుంది. Find the probability of not getting same numbers on 2 dice. When 2 dice is thrown, 2 డైస్లు త్రో చేసినప్పుడు రెండింటి మీద సేమ్ నెంబర్స్ రాని ప్రాబిలిటీ ఎంత? టోటల్ ఎన్ని ఉంటాయి? 36. రెండింటి మీద సేమ్ నెంబర్స్ వచ్చే ప్రాబిలిటీ ఏంటి? 6. మరి రెండింటి మీద 6 సేమ్ నెంబర్స్ రాని ఎన్ని ఉంటాయి? 36. టోటల్ 36 లో 6 తీస్తే ఎంత? 30. 6 5 జా 6 6 జా అంటే 5/6 is the probability. 5/6 is the probability. Find the probability of getting sum of the 2 dice is 10. Sum of the 2 dice is 10. When 2 dice is thrown, 2 డైస్లు వేసినప్పుడు రెండింటి మీద మనం ఆ నెంబర్స్ ని యాడ్ చేస్తే 10 వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటారు. మనకి కింద 36 ఉంటుంది. కిందన 36 ఉంది. 2 యాడ్ చేస్తే 10 రావాలంట. 2 యాడ్ చేస్తే 10 రావాలంటే ఇది ఒకటి ఉంటుంది. 4, 6, 5, 5, 6, 4. 4 + 6 10, 5 + 5 10, 6 + 4 10. అంటే ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి ఛాన్సెస్. 3 1 జా 3 12 జా అంటే 1/12. 1/12. Find the probability of getting one dice number is factor of the 5. Factor of the 5. ఒక డైస్ నెంబర్ అంట 5 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలంట. 5 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలంట. అటువంటి ప్రాబిలిటీ ఏంటి? సో మన అందరికీ తెలుసు కింద 36 వస్తుంది. సో 5 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలంటే 5 1 జా 5, 5 2 జా 10, 5 1 జా 5. ఇది ఒకటే ఉంటుంది. ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? 5 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలంటే 1, 5 కూడా అవుతుంది. 1 అనేది 5 యొక్క ఫ్యాక్టర్. 5 అనేది 1 యొక్క ఫ్యాక్టర్. 1 5 జా 5 కనుక. ఓకేనా? నెక్స్ట్ ఇంకా 5, 1. సో అంటే 1 2 3 5 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటే అంటే 3/36. 3 1 జా 3 12 జా 1/12. ఫైన్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వినండి. ఫైన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ నెంబర్ ఆన్ ది ఫస్ట్ డైస్ ఈజ్ లెస్ దాన్ ది సెకండ్ నెంబర్ ఆన్ ది సెకండ్ డైస్. when 2 dice is thrown, 2 డైస్లు త్రో చేస్తే ఫస్ట్ డైస్ మీద ఉన్న నెంబరు సెకండ్ డైస్ మీద ఉన్న నెంబర్ కన్నా తక్కువ ఉండాలి. అలాంటి ఎన్ని ఉంటాయి మనకి? ఫస్ట్ డైస్ మీద ఉన్న నెంబరు సెకండ్ డైస్ మీద ఉన్న నెంబర్ కన్నా తక్కువ ఉండాలి. సో 1 2 3 4 5. నెక్స్ట్ 6 7 8 9 10 11 12 13 14 15. సో 15 ఉంటాయి అన్నమాట. సో 15/36. 3 5 జా 3 5 జా 3 12 జా 5/12. ఇలాగా మనకి ఎలాగైనా అడగచ్చు. నెక్స్ట్ 3 డైస్ 3 డైస్ అయితే మనం 3 డైస్ త్రో చేస్తే మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ లేదంటే టోటల్ అవుట్కమ్స్, ఓకేనా, టోటల్ ఛాన్సెస్ 6/1 6/2 6/3 అంతే కదా. సో ఒక డైస్ అయితే 6/1, 2 డైస్లు అయితే 6², 3 అయితే 6³ 6³ ఎంత? 6 6 జా 36, 36 6 జా 216 అంటే 216 అవుట్కమ్స్ ఉంటాయి. 216 అవుట్కమ్స్ ఉంటాయి. అంటే ఎలాగా 1 1 1 1 1 2 1 1 3 1 1 4 1 1 5 1 1 6 అయిపోయింది. నెక్స్ట్ 1 2 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2 6 అలాగా 216 రాయొచ్చు. సో ఇది మనకి సిలబస్ లో లేదు, మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ లో వస్తుంది, మనకైతే అవసరం లేదు. బట్ ఏంటంటే ఒక బిట్ అయితే అడగడానికి అవకాశం ఉంది. ఇఫ్ 3 డైసెస్ ఆర్ థ్రోన్ దెన్ టోటల్ అవుట్కమ్స్ అంటే 6³ రాసినా పర్లేదు, లేదంటే 216 రాసినా పర్లేదు. సో ఇప్పుడు మనం ప్లేయింగ్ కార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ప్లేయింగ్ కార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లేయింగ్ కార్డ్స్ దాన్ని డెక్ అంటారండి. సో అంటే మనకి పేక ముక్కల కట్ట. సో పేక ముక్కల కట్టలో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి తెలియదు సార్.
ఓకే, తెలియకపోతే ఒక పని చేయండి, మీరు లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు. ఏంటంటే మీ ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది కదా, క్యాలెండర్ తీసుకొని మండేస్, ట్యూస్డేస్ అలా రాయండి. మండేస్ ఎన్ని ఉంటాయో కౌంట్ చేయండి, రాయండి. ట్యూస్డేస్ ఎన్ని ఉంటాయో రాయండి, కౌంట్ చేయండి. వెన్స్డేస్ ఎన్ని ఉంటాయో కౌంట్ చేసి రాయండి. థర్స్డేస్ ఎన్ని ఉంటాయో కౌంట్ చేసి రాయండి. అలాగా రాయండి. అలా రాస్తే మీకు ఐడియా వస్తుంది. మ్యాక్సిమం అన్ని కూడా ఏంటంటే ఒకే ఒక నెంబర్ని డినోట్ చేస్తాం, అదే మనకి 52. చెయ్యండి, యాక్టివేట్ చేయండి. సో మనకి టోటల్ 52 ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి. ప్లేయింగ్ కార్డ్స్లో టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కూడా మనకి ఎలా ఉంటాయంటే ఆఫ్ 26 కార్డ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి, 26 కార్డ్స్ రెడ్ కలర్లో ఉంటాయి. మీలో ఎవరైనా ఆడినట్లయితే, లేదంటే ఆడినప్పుడు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. 26 బ్లాక్ కలర్ కార్డ్స్ ఉంటాయి, 26 రెడ్ కలర్ కార్డ్ ఉంటాయి. ఈ బ్లాక్ కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. సింబల్స్ వేస్తాను, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ టైపు కార్డ్స్ ఉంటాయి. ఈ టైప్ కార్డ్స్. రెడ్ కలర్ లోని మనకి హార్ట్ సింబల్ ఉంటుంది. అదేవిధంగా డైమండ్ ఉంటుంది. సో దీన్ని హార్ట్ అంటారు, హార్ట్ కార్డ్స్. దీన్ని డైమండ్ కార్డ్స్ అంటారు. ఇవి రెడ్ కలర్ లో ఉంటుంది. దీన్ని కలవర్ అంటారు. దీన్ని స్పేడ్ అంటారు, స్పేడ్ కార్డ్. సో కలవర్ కార్డ్, స్పేడ్ కార్డ్, హార్ట్ కార్డ్, డైమండ్ కార్డ్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే సో ఇవి 13 ఉంటాయి కలవర్ కార్డ్స్. స్పేడ్ కార్డ్స్ కూడా 13 ఉంటాయి, హార్ట్ కార్డ్స్ కూడా 13 ఉంటాయి, డైమండ్స్ కార్డ్ కూడా 13 ఉంటాయి. సో మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనకి టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి, ప్లేయింగ్ కార్డ్స్. ఈ 50 కార్డ్స్ లో ఇప్పుడు నేను ఏవైతే చెప్పినా అన్ని ఉంటాయి చూడండి. సో చూడండి, బ్లాక్ సో 13, 26 ఉన్నాయి. రెడ్ 13, 26 ఉన్నాయి. అందులోని కలవర్ కార్డ్స్ చూడండి, ఫస్ట్ రో అంతా కలవర్ కార్డ్స్, సెకండ్ రో అంతా హార్ట్ కార్డ్స్, థర్డ్ స్పేడ్ కార్డ్స్, ఫోర్త్ డైమండ్ కార్డ్స్. సో ఈ విధంగా అన్ని కూడా ఉన్నాయి. అంటే మీకు విజువలిటీ కోసం చూపించనమాట. ఓకే, ఇప్పుడు మనకి కలవర్ 13, స్పేడ్ 13, హార్ట్ 13, డైమండ్ 13. మరి ఇందులో 88 ఉంటాయి సార్. ఈ 13 కార్డ్స్ లో 88 ఉంటాయి. సో ఇప్పుడు కలవర్ కార్డ్స్ 13 88 ఉంటాయి. 1 ఉండదు, ఇందులో కూడా 1 ఉండదు, ఏ ఉంటుంది. అంటే ఏ అనే కలవర్ కార్డ్ ఉంటుంది, ఏ అనే స్పేడ్ కార్డ్ ఉంటుంది, ఏ అనే హార్ట్ కార్డ్ ఉంటుంది, ఏ అనే డైమండ్ కార్డ్. అంటే మీకు ఏది వచ్చినా సరే ఇంటూ 4 చేసుకోవాలి. నెక్స్ట్ 1 ఉండదు కదా, A1 అంటే 1 అయిపోయింది కనుక నెక్స్ట్ 2 ఉంటుంది. అంటే కలవర్ 2 నెంబర్ కార్డ్ ఉంటుంది, స్పేడ్ 2 అనే నెంబర్ కార్డ్ ఉంటుంది, హార్ట్ 2 అనే నెంబర్ కార్డ్ ఉంటుంది, డైమండ్ 2 అనే నెంబర్ కార్డ్ ఉంటుంది. నెక్స్ట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు ఉంటుంది. నెక్స్ట్ కింగ్ ఉంటాడు. ప్రతి కార్డులు కూడా కింగ్ ఉంటాడు. అంటే కలవర్ కింగ్, స్పేడ్ కింగ్, హార్ట్ కింగ్, డైమండ్ కింగ్ ఉంటుంది. క్వీన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ జాకీ ఉంటుంది, జాకీ. సో అంటే మొత్తం మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 13 4s are 52. సో సరిపోయింది అనమాట. సో ఇవి మొత్తం మనకి కార్డ్స్ ఉన్న కార్డ్స్ మీద అడిగే బిట్స్ ఇప్పుడు చూద్దాము. సో మీ అందరికీ ప్యాక్ ఆట రాకపోయినా వచ్చిన ప్యాక ముక్కలు ఎన్ని ఉంటాయో తెలుసుకుని అందులో 88 ఉంటాయో తెలుసుకుంటే చాలు. మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది అనుకున్నాను. ఈ విజువాలిటీ దీని ప్రకారం మీకు చాలా అంటే చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు మనకి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. ఎలా అడుగుతాడో చూద్దాం. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కింగ్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కింగ్ when one card is taken from the deck. ఒక పేక ముక్కల కట్ నుండి ఒక ముక్క తీస్తే అది రెడ్ రాజ్ అయ్యే ప్రాబిలిటీ, రెడ్ కింగ్ అయ్యే ప్రాబిలిటీ ఎంత. రెడ్ కింగ్లు ఎన్ని ఉంటారని, మొత్తం కింగ్స్ ఎంతమంది ఉంటారో తెలియాలి మీకు. సో కింగ్స్ 4 ఉంటారు. కింగ్స్ ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. 4 అంతే. సో ఇందులో ఒక కింగ్, ఇందులో కింగ్, ఇందులో కింగ్, ఇందులో కింగ్. నెక్స్ట్ క్వీన్లు కూడా 4 ఉంటారు. చాకీలు కూడా 4 ఉంటారు. రెడ్ కింగ్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ కింగ్లు 2 బ్లాక్ కింగ్లు ఉంటాయి. వాడు ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కింగ్ కార్డ్. సో రెడ్ కింగ్ కార్డ్ అంటే హార్ట్ ఉంటుంది, డైమండ్ ఉంటుంది. అంటే 2/56 అంటే 2/52. 2 1s are 226 అంటే 1/26 ఇస్ ద ఆన్సర్.
Find the probability of diamond queen. Find the probability of getting a card diamond queen when one card is taken out from the deck. ఒక పేక మూకలు కట్ట నుండి ఒక కార్డు తీస్తే అది డైమండ్ రాణి అయ్యే ప్రాబిలిటీ అంత. డైమండ్ రాణి. సో డైమండ్ రాణి అంటే ఏంటి మనకి? సో క్వీన్. సో డైమండ్ క్వీన్ అనేది ఒకటే ఉంటుంది కనుక 1/52. 1/52. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్, నాకు నెంబర్ 5 ఇష్టం కదా, 5 నెంబర్ కార్డ్. 5 అనే నెంబర్ వచ్చే కార్డు ఎంత ప్రాబిలిటీ ఉంటుంది? 5 అనే నెంబర్ కార్డు ఏంటి? ఇందులో ఒక 5 అనే కార్డు ఉంటుంది, ఇందులో ఒక 5 అనే కార్డు ఉంది, ఇందులో ఒక 5 అనే కార్డు ఉంది, ఇందులో 5 అనే కార్డు. అంటే నా ఫేవరబుల్ 4 మొత్తం 52. 4 1 4 13 అంటే నా ప్రాబిలిటీ 1/13. 1/13. ఇప్పుడు ఫేస్ ఉన్న కార్డులు ఏంటంటే 12. ఫేస్ ఉన్న కార్డులు ఎన్ని ఉంటాయి? 12. అంటే కింగ్ కి ఫేస్ ఉంటుంది, క్వీన్ కి ఫేస్ ఉంటుంది, జాకీకి ఫేస్ ఉంటుంది. ఓకేనా? ఫేస్ లేని కార్డ్స్ ఎన్ని ఉంటాయి? సో 52లో 50 పోతే ఎంత ఉంటుంది? 40. నాన్ ఫేస్ కార్డ్స్. నెంబర్ ఉన్న కార్డ్స్ ఎన్ని ఉంటాయి? నెంబర్ ఉన్న కార్డ్స్ 1 2 3 4 5 6 7 8 9 9. సో 9 4s 36. నెంబరింగ్ ఉన్న కార్డ్స్ ఏంటి? 36 ఉంటాయి. ఫేస్ లేని నెంబర్ లేని కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఫేస్ ఉండకూడదు, నెంబర్స్ ఉండకూడదు. ఎస్. సో 4 ఉంటాయి. సో ఇలాగా మనకి ఈ పేక మొక్కల గురించి మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతాయి, అవి మనం ఎక్సెల్ లో చేద్దాం. సో ఇది మాట ఈరోజు కాన్సెప్ట్ ప్రాబిలిటీ. సో చూసారు కదా 10th క్లాస్. అయితే ఏంటంటే అక్కడ మనకి కాయిన్ గురించి, నెక్స్ట్ డైస్ గురించి, కార్డ్స్ గురించి, ప్లేయింగ్ కార్డ్స్ గురించి ఇవన్నీ మీకు ఐడియా ఉంది. బట్ ఏంటంటే అక్కడ మనం ఈవెంట్ గురించి జస్ట్ మామూలుగా మాట్లాడతాం, ఇక్కడ ఈవెంట్ గురించి చాలా అంటే చాలా ఎక్కువగా మాట్లాడతాం. సో అందుకనే మీకు 10th కావాలంటే చూడండి అన్నాను, లేదంటే స్కిప్ చేసి ఇంటర్మీడియట్కి వచ్చేమన్నాను. సో ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇవన్నీ మనకు తెలిసినవే ఇక్కడ నుండి. సో టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏటేటి ఉన్నాయి, ఆల్జీబ్రాస్ ఈవెంట్స్ ఏమున్నాయి, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, axiomatic approach to probability of an event, probability of an equally likely outcomes, probability of an events A or B, probability of an event not A. ఇవి నేర్చుకుంటున్నాం అన్నమాట. ఓకే. సో ఒకసారి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేయాలి, వాటి యొక్క రిజల్ట్స్ మనకు తెలియాలి, కానీ ఎగ్జాక్ట్ రిజల్ట్ తెలియదు. అటువంటి ఎక్స్పెరిమెంట్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాము, మనకు తెలుసు, ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈవెంట్, సో అకరెన్స్ ఆఫ్ రిజల్ట్స్, అవుట్కమ్స్, వాటిని మనం ఈవెంట్స్ అంటాము. సో ఆ ఈవెంట్స్ మనం ఎందులో రాస్తాము? శాంపుల్ స్పేస్లో మనం ఈవెంట్స్ రాస్తాము. సో 1, 2, 3, 4, 5, 6. సో మనకి ఒక ఎక్స్పెరిమెంట్ చేసామంటే ఆ ఎక్స్పెరిమెంట్లో ఉన్న రిజల్ట్స్ అన్నీ కూడా ఒక సెట్లో రాయగలిగితే అప్పుడు దాన్ని మనం శాంపుల్ స్పేస్ అంటాం. ఇది ఒక డైస్ని త్రో చేస్తే వచ్చినప్పుడు శాంపుల్ స్పేస్ యొక్క రిజల్ట్స్. అదే ఒక కాయిన్ని టాస్ చేస్తే వచ్చే శాంపుల్ స్పేస్ హెడ్ టైల్. అదే 2 కాయిన్స్ని మనం టాస్ చేస్తే వచ్చే శాంపుల్ స్పేస్ హెడ్ టైల్, టైల్ హెడ్, టైల్. సో ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని కావాలంటే అన్ని శాంపుల్ స్పేస్ రాయొచ్చు. ఇది ఒక సెట్ అనుకుంటే దీనికి గల సబ్సెట్స్ ఎన్నైతే ఉంటాయో ఆ సబ్సెట్స్ అన్నీ కూడా మనకి ఈవెంట్స్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ప్రాబబిలిటీని దేనికి లింక్ చేస్తామంటే మనం నేర్చుకున్న ప్రాబబిలిటీని, ఈ కొత్త ప్రాబబిలిటీ మనం దేనికి లింక్ చేస్తామంటే మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్న సెట్స్ అనే టాపిక్ని లింక్ చేస్తాము. మన ఇంటర్మీడియట్లో నేర్చుకున్న పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా లింక్ చేస్తామంట. అంటే ప్రాబబిలిటీ రావాలంటే సెట్స్ బాగా రావాలి, పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ కూడా బాగా రావాలి. ఓకే, లెట్ us see. ఈ శాంపుల్ స్పేస్లోని మీరు ఏ సబ్సెట్ తీసుకున్నా, దీంట్లో ఏ సబ్సెట్ తీసుకున్నా అది మనకి ఈవెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 రావడం ఒక ఈవెంట్, 2 రావడం ఒక ఈవెంట్, 3 రావడం ఒక ఈవెంట్, 1, 4 రావడం ఒక ఈవెంట్, 1, 6 రావడం ఒక ఈవెంట్, ఒక హెడ్ రావడం ఒక ఈవెంట్, ఒక హెడ్ లేదంటే ఒక టైల్ రావడం ఒక ఈవెంట్, హెడ్ లేదా టైల్ రావడం ఒక ఈవెంట్, అసలు హెడ్ టైల్ రాకపోవడం అదొక ఈవెంట్, అది కూడా ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంట్. హెడ్ టైల్ రాకపోవడం ఇంపాసిబుల్ ఈవెంట్, హెడ్ లేదా టైల్ రావడం పాసిబుల్ ఈవెంట్, అంటే ష్యూర్ ఈవెంట్. ఇలాగ మనం ఈవెంట్స్ని ఏం రాయొచ్చు? సబ్సెట్ ఆఫ్ ఎనీ శాంపుల్ స్పేస్, సబ్సెట్ ఆఫ్ ఎనీ శాంపుల్ స్పేస్ ఈజ్ కాల్డ్ ఈవెంట్. సో ఏ శాంపుల్ స్పేస్ యొక్క ఏ సబ్సెట్ తీసుకున్నా సరే దాన్ని మనం ఈవెంట్ అంటాం. అకరెన్స్ ఆఫ్ ఈవెంట్, సో ఈవెంట్స్ రావడం,
సో ఈవెంట్ రావడం ఏంటి, సో ఒక డైస్ త్రో చేస్తాను, సో 3 రావడం, సో 3 అనేది గెటింగ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈస్ నథింగ్ బట్ గెటింగ్ అండ్ ఈవెంట్ ఈస్ నథింగ్ బట్ అకరెన్స్ ఆఫ్ ద ఈవెంట్. టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈవెంట్స్లో మనకి 4 రకాలు, ముఖ్యంగా 4 రకాలు ఏంటండి, సింపుల్ ఈవెంట్, కాంపౌండ్ ఈవెంట్, ష్యూర్ ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంట్. ఈ 4. సో టైప్స్ ఇంటర్మీడియట్లో 4 ఈవెంట్స్ ఉంటాయి, మెయిన్ ఈవెంట్స్. సింపుల్ ఈవెంట్. సో సింపుల్ ఈవెంట్ అంటే ఏంటి, మనం తీసుకున్న ఈవెంట్లోని ఒకే ఒక అవుట్కమ్ ఉంటే దాన్ని సింపుల్ ఈవెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులోనే తీసుకుంటాను, ఈ 1 రావడం సింపుల్ ఈవెంట్, 2 రావడం ఈ సింపుల్ ఈవెంట్. when a dice throws 1 getting simple event, 2 getting simple event, 3 getting simple event, 4 getting simple event, 5 getting simple event. అంటే అవుట్కమ్ అనేది ఒకటే ఉండాలి. అవుట్కమ్ అనేది ఒకటే ఉంటే దాన్ని సింపుల్ ఈవెంట్ అంటారు. సెకండ్ వన్, ఫస్ట్ ఏంటి, సింపుల్ ఈవెంట్. సో E1 ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ప్రైమ్ నెంబర్ రావడం. If a dice is thrown getting a even prime numbers అన్నాను, కానీ నాకు అక్కడ వచ్చేది ఓన్లీ 2 ఒకటే వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ సింపుల్ ఈవెంట్. నెక్స్ట్ సెకండ్ వన్, కాంపౌండ్ ఈవెంట్. సో ఒకటి కన్నా ఎక్కువ రావడం. An event which is having outcomes 2 or more is called compound event. An event which is having 2 or more outcomes is called compound event. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను E2 తీసుకుంటాను, ఈవెన్ నెంబర్స్ రావడం 2, 4, 6, ఆడ్ నెంబర్స్ రావడం 1, 3, 5, ప్రైమ్ నెంబర్స్ రావడం E4 2, 3, 5, 6 కంటే తక్కువ రావడం 1, 2, 3, 4, 5. ఇలా చెప్పుకుంటూ పోతే కాంపౌండ్ ఈవెంట్స్ ఎన్ని కావాలంటే అని రాయొచ్చు. కానీ సింపుల్ ఈవెంట్స్ అందులో ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉంటాయో అన్నే రాయగలం. సో దీనికి సింపుల్ ఈవెంట్స్ నేను ఏం రాయొచ్చు, 1, 2, 3, 4, 5, 6 రాయొచ్చు అంతే. సో ఇంకా అంతకన్నా ఎక్కువ రాయాలి. కానీ కాంపౌండ్ ఈవెంట్స్కి ఎన్ని కావాలంటే అన్ని రాసుకోవచ్చు మరి. నెక్స్ట్ మూడోది ష్యూర్ ఈవెంట్, లేదంటే సర్టెన్ ఈవెంట్. ష్యూర్ ఈవెంట్ అంటే ఏంటి, సో ఖచ్చితంగా మనకి ఆ ఎలిమెంట్స్ అన్నీ అందులో ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైస్ త్రో చేశాను అనుకోండి, సో నాకు 1 to 6 ఏ నెంబర్ అయినా పర్లేదు. సో లెస్ దాన్ 7 రావాలి. లెస్ దాన్ 7 అంటే ఏంటి, 1 వచ్చిన, 2 వచ్చిన, 3 వచ్చిన, 4 వచ్చిన, 5 వచ్చిన, 6 వచ్చిన, ఏది వచ్చినా సరే మనకి వాల్యూ ఉన్నట్టే. అంటే దాన్ని ష్యూర్ ఈవెంట్ అంట. ఒక కాయిన్ని టాస్ చేశాను అనుకోండి, నాకు హెడ్ వచ్చినా పర్లేదు, టైల్ వచ్చినా పర్లేదు. సో ష్యూర్ ఈవెంట్. 2 కాయిన్స్ నేను చేశాను అనుకోండి, టాస్ చేశాను అనుకోండి, రెండింటి మీద 2 హెడ్లు వచ్చినా పర్లే, 2 టైల్ వచ్చినా పర్లే, ఒక దాని మీద హెడ్, ఒక దాని మీద టైల్, ఒక దాని మీద టైల్, ఒక దాని మీద హెడ్, ఏది వచ్చినా పర్లే, ష్యూర్ ఈవెంట్. ఓకే, నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, మనం డైస్ త్రో చేస్తే 7 రావడం ఇంపాసిబుల్. మనం డైస్ త్రో చేస్తే నెగిటివ్ నెంబర్స్ రావడం ఇంపాసిబుల్ ఈవెంట్. మనం డైస్ త్రో చేస్తే 0 రావడం ఇంపాసిబుల్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఈవెంట్ కావాలి, ఏం కావాలి, 0 కావాలి. డైస్ త్రో చేసి 0 రావాలి. 0 ఎలా వస్తుంది, ఇది ఇంపాసిబుల్. లేదంటే ఇది E1 అనుకుందాం, డైస్ త్రో చేస్తే 7 రావాలి, ఇంపాసిబుల్ ఈవెంట్. ఒక కాయిన్ టాస్ చేస్తే నాకు హెడ్ టైల్ 2 కావాలి ఒకేసారి, ఇంపాసిబుల్ ఈవెంట్. అసలు హెడ్ రాకూడదు, టైల్ రాకూడదు. ఒక కాయిన్ టాస్ చేసాను, కింద పడాలి, కింద పడిన తర్వాత నాకు దాని మీద హెడ్ ఉండకూడదు, టైల్ ఉండకూడదు, ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ ది ఈవెంట్స్. సో సింపుల్ ఈవెంట్, కాంపౌండ్ ఈవెంట్, ష్యూర్ ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంట్. ఓకే, టైప్స్. నెక్స్ట్ ఆల్జీబ్రా ఈవెంట్స్ అంటే, సో మనం ప్రతి చాప్టర్లోని ఆల్జీబ్రా అని ఒక టాపిక్ వస్తుంది. బైనామియల్ థియరం నేర్చుకున్నా, లేదంటే రీసెంట్గా మనం నేర్చుకున్నాం. సో ప్రతి చాప్టర్లోనే లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ కానీ ఎందులో అయినా సరే మనకి ఆల్జీబ్రా అంటే ఏంటి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. మరి ఈ ప్రాబబిలిటీలో కూడా ఆల్జీబ్రా ఆఫ్ ఈవెంట్స్ని మనం ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ ఈవెంట్స్ని దేంతో డినోట్ చేస్తున్నాం, సెట్స్ డినోట్ చేస్తున్నాం. అంటే మనం సెట్స్లో ఏవైతే ఆల్జీబ్రాస్ నేర్చుకున్నామో ఇక్కడ కూడా అదే ఆల్జీబ్రాస్ మనం వాడాలన్నమాట. ఫస్ట్ ఆల్జీబ్రా అంటే యూనియన్.
ఏ అనేది ఒక ఈవెంట్ అయ్యి బి అనేది ఇంకొక ఈవెంట్ అయితే, సో ఆ రెండింటికి యూనియన్ కట్టాను అనుకోండి, అప్పుడు నాకేంటి, సో ఏలో ఉండాలి లేదంటే బిలో ఉన్నా పర్లేదు, లేదంటే రెండిట్లో ఉన్నా పర్లేదు. సో దట్ ఈస్ కాల్డ్ ఏ యూనియన్ ఆఫ్ బి. ఏ యూనియన్ ఆఫ్ బి. సో టూ ఈవెంట్స్, ఏవైనా రెండు ఈవెంట్స్ తీసుకుంటే, ఏ అండ్ బి అనే రెండు ఈవెంట్స్ తీసుకుంటే, సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మనకి యూనియన్ చేస్తే ఆ రెండిట్లో యూనియన్ అనేది ఏంటి, పెద్ద సెట్ వస్తుంది. ఏలో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి, బిలో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి. సో అవి మనం రాస్తామన్నమాట. ఆల్రెడీ మనం సెట్స్లో నేర్చుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఏ యూనియన్ బి ఉందనుకోండి, ఒక అవుట్కమ్, ఎక్స్ అనేది ఒక అవుట్కమ్ ఉందనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి, ఎక్స్ అనేది అయితే ఏలో ఉంటుంది ఆర్ బిలో ఉంటుంది. ఎక్స్ అనేది ఏలో ఉంటుంది లేదంటే బిలో ఉంటుంది, ఖచ్చితంగా రెండిట్లో ఉండాలి. అయితే ఎందులో ఉండాలి లేదంటే అందులో ఉండాలి. సో అది మనకి యూనియన్. నెక్స్ట్ రెండోది ఇంటర్సెక్షన్. ఇప్పుడు ఎక్స్ అనేది ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉందనుకోండి, అంటే అవుట్కమ్ అనేది ఏలో ఉంది బిలో ఉంది. ఒక డైస్ త్రో చేస్తే ఏ అనేది నేను 1 2 3 4 తీసుకున్నాను, బి అనేది 1 2 3 4 కదా, 3 4 5 6 తీసుకున్నాను. 3 4 5 6 డైస్ త్రో చేస్తే ఇప్పుడు నేను 1 2 3 4 తీసుకున్నాను, ఇక్కడ 3 4 5 6 తీసుకున్నాను. ఇప్పుడు నేను 4 అనే నెంబర్ తీసుకున్నాను అనుకోండి, సో 4 అనేది ఏలో ఉంటుంది బిలో ఉంటుంది, అంటే నా అవుట్కమ్ అనేది ఏలో ఉంటుంది బిలో ఉంటుంది అన్నమాట. సో అది మాట ఇక్కడ. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి, దట్ ఇంప్లైస్ ఎక్స్ అనేది ఖచ్చితంగా ఏలో ఉండాలి అండ్ బిలో కూడా ఉండాలి, అప్పుడు మనం దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటామాట. సో అంటే ఏ కామ బి అనేవి రెండు ఈవెంట్స్. ఆ రెండు ఈవెంట్స్ మనకు జరిగినప్పుడు ఒక ఎలిమెంట్ తీసుకుంటే, మీరు ఏలో కానీ బిలో కానీ తీసుకుంటే, సో ఖచ్చితంగా ఆ ఎలిమెంట్ అనేది ఏలో ఉండాలి మరియు బిలోని కూడా ఉండాలి. సో ఏలోనే ఉంది బిలోనే ఉండాలి. అలాంటివి మనం ఈ ఇంటర్సెక్షన్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కాకుండా యూనియన్, ఇంటర్సెక్షన్ వస్తుంది. ఇంకోటి ఏంటి మనకి ఇక్కడ మూడవది ఏ మైనస్ బి, అంటే ఏ ఈవెంట్స్లో ఉండాలి బి ఈవెంట్లో ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైస్ త్రో చేశాను. సో డైస్ త్రో చేస్తే నేను ఏ అనేది ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను, బి అనేది ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ ఏంటి 1 3 5, ఈవెన్ నెంబర్స్ ఏంటి 2 4 6. ఇప్పుడు ఏ మైనస్ బి అంటే ఏలో ఉంటాయి 1 2 3 1 3 5, కానీ బిలో ఉండవు. సో అంటే ఏ మైనస్ బి అన్నమాట. సో అంటే అర్థం ఏంటి, ఒక అవుట్కమ్ అనేది ఏ మైనస్ బిలో ఉందంటే అర్థం ఏంటంటే ఆ అవుట్కమ్ అనేది ఏలోనే ఉండాలి అండ్ మరియు అది ఖచ్చితంగా బిలో ఉండకూడదు. అప్పుడు మనం దాన్ని ఏ మైనస్ బి అంటాం. ఏమంటాం, ఏ మైనస్ బి అంటాం. నెక్స్ట్ కాంప్లిమెంట్. అక్కడ మనం యూనివర్సల్ సెట్ తీసుకున్న, ఇక్కడ శాంపుల్ స్పేస్ తీసుకుంటాం. సో అంటే మీరు తీసుకున్న ఒక ఈవెంట్లోని ఎలిమెంట్స్, ఒక శాంపుల్ స్పేస్లోనే ఒక రెండు ఈవెంట్స్ తీసుకున్నారు. రెండు ఈవెంట్స్ తీసుకుంటే ఏ అయినా ఈవెంట్స్లో లేని ఎలిమెంట్స్ అన్ని శాంపుల్ స్పేస్లో ఉంటాయి. సో అంటే మనకి శాంపుల్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనేది 1 2 తీసుకున్నాను, ఫస్ట్ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. మరి ఏ యొక్క కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటి, అది ఎస్లో ఉండాలి కానీ ఏలో ఉండకూడదు. ఎస్లో ఉండాలి కానీ ఏలో ఉండకూడదు. అప్పుడు ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది మనకి 3 4 5 6 అవుద్ది. ఇది ఏ కాంప్లిమెంట్ అన్నమాట. అంటే నాట్ ఏ, ఏంటిది నాట్ ఏ. సో ఇది ఏ, ఇది నాట్ ఏ అని చదవాలి. ఇక్కడ మనం దాని యొక్క ప్రాబిలిటీ ఫైండ్ చేస్తున్నాం. ప్రాబిలిటీ ఈవెంట్ నాట్ ఏ, సో దాని యొక్క ప్రాబిలిటీ ఫైండ్ చేస్తాం. ఇది మనకి ఆల్జీబ్రా ఆఫ్ ది ఈవెంట్స్. ఇప్పుడు మనకి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, నెక్స్ట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఒక డైస్ త్రో చేస్తే శాంపుల్ స్పేస్ మనకి ఏమొస్తుంది 1 2 3 4 5 6. ఇప్పుడు దీనికి ఉన్న మనకి కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని రాసాం అనుకోండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఇవ్వచ్చు. సో చూడండి, ఫస్ట్ E1. అసలు నాకు ఏది రాకూడదు, అసలు ఏమీ రాకూడదు. నేను డైస్ త్రో చేస్తే దాని మీద 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ ఏది రాకూడదు, అదొక ఈవెంట్. సెకండ్ ఈవెంట్, నాకు డైస్ త్రో చేస్తే 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా 5 అయినా 6 అయినా ఏది వచ్చినా పర్లేదు, అదొక ఈవెంట్. మూడో ఈవెంట్
నాకు ఓన్లీ ఆడ్ నెంబర్స్ రావాలి 1 2 3. నెక్స్ట్ E4 నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ రావాలి 2 4 6. 2 4 6. నెక్స్ట్ ఇంకోటి నాకు ఫస్ట్ ఆడ్ నెంబర్స్ కదా 1 3 5 ఈవెన్ నెంబర్స్. నాకు ఫస్ట్ 3 నెంబర్స్ రావాలి 1 2 3, అదొక ఈవెన్. నెక్స్ట్ నాకు నెక్స్ట్ 3 నెంబర్స్ రావాలి 4 5 6. నెక్స్ట్ నాకు E7 ఫస్ట్ 4 నెంబర్స్ రావాలి 1 2 3 4. నెక్స్ట్ నాకు నెక్స్ట్ 2 నెంబర్స్ రావాలి 5 6. ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఈవెంట్స్ రాయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు మనం పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇంకా సింగిల్ ఎలిమెంట్స్ కూడా తీసుకుందాం. ఈవెన్ ప్రైమ్ నెంబర్ కావాలి, ఓన్లీ 1 అనే నెంబర్ కావాలి నాకు. ఇలా ఎన్ని కావాలంటే అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏ ఎలిమెంటు లేదు అంటే ఏంటి, ఇలా మనం ఒక డైస్ త్రో చేస్తే దాని మీద ఏ నెంబరు రాకపోవడం అంటూ ఉండదు. సో అంటే ఏంటిది మనకిది ఇంపాసిబుల్ ఈవెంట్. అంటే ఒక డైస్ త్రో చేసినప్పుడు ఏమి ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని ఏమంటారు, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. డైస్ త్రో చేసినప్పుడు నాకు 1 to 6 ఏ నెంబర్ వచ్చినా పర్లేదు, దీన్ని ఏమంటారు, ష్యూర్ ఈవెంట్ అంటారు. దీన్ని ఏమంటారు, ష్యూర్ ఈవెంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ, సో E3 E4 బాగా అబ్జర్వ్ చేసి ఇందులో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఇందులో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు నేను ఈవెంట్స్ తీసుకుంటే నాకు ఆడ్ నెంబర్స్ వస్తాయి, ఈవెన్ నెంబర్స్ రావట్లేదు. ఈవెన్ నెంబర్స్ వస్తే ఆడ్ నెంబర్స్ రావట్లేదు. అంటే ఇది ఆడ్ నెంబర్స్ ఎక్స్క్లూజివ్ ఉన్నాయన్నమాట. అంటే ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఆడ్ నెంబర్స్. ఇదేంటి, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఈవెన్ నెంబర్స్. అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం, ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం. అలాగా 2 లేదా అంతకంటే ఎక్కువ ఈవెంట్స్లోని మనకి ఇందులో వచ్చిన ఎలిమెంట్స్ ఇందులో రాకపోతే, ఇందులో వచ్చిన ఎలిమెంట్స్ ఇందులో రాకపోతే, అటువంటి ఈవెంట్స్ మనం మ్యూచువలీ 2 తీసుకున్నాం కదా, అంటే ఒకదానికొకటి మ్యూచువలీ ఎక్స్క్లూజివ్లీ ఈవెంట్ అంటాం. మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. అంటే మనం ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ ఫైండ్ చేసినట్లయితే, E3 ఇంటర్సెక్షన్ E4 మనం ఇంటర్సెక్షన్ ఫైండ్ చేసినట్లయితే మనకి పై వస్తుందన్నమాట. అంటే ఏంటి, డిస్జాయింట్ సెట్స్. ఏంటివి, డిస్జాయింట్ సెట్స్. సెట్స్లో మనం డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఇక్కడ మనం ఏమంటాం, మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటాం, ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. అయితే ఇక్కడ కూడా చూడండి, సో ఈ రెండు కూడా మనకి 1 2 3 వచ్చాయి. 1 2 3 వచ్చినప్పుడు 4 5 6 రాలే, 4 5 6 వచ్చినప్పుడు 1 2 3 రాలే. అంటే ఈ రెండు కూడా మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అన్నమాట. అంటే 2 ఈవెంట్స్, if one event is opposing the other event and other event also opposing the first event, so then the 2 events are called mutually exclusive events. Next, exhaustive events. Exhaustive events అంటే ఏంటంటే, మనం ఒక ఈవెంట్స్లో వచ్చిన ఎలిమెంట్స్ని ఇంకో ఈవెంట్స్లో వచ్చిన ఎలిమెంట్స్ని ఆ రెండింటిని కలిపి అనుకోండి, శాంపుల్ స్పేస్ వచ్చింది అనుకోండి. ద యూనియన్ ఆఫ్ 2 ఈవెంట్స్ ఈజ్ ఎన్ శాంపుల్ స్పేస్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ E3 E4 ఉంది, E3 యూనియన్ E4 నేను చేశాను అనుకోండి, నాకు S వస్తుంది చూడండి. అంటే ఈ రెండు మనకి ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, ఈ రెండు ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. నెక్స్ట్ E5 E5 యూనియన్ E6 చేసినా సరే నాకు S వస్తుంది, శాంపుల్ స్పేస్. అంటే ఈ రెండింటిని కూడా మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. ద యూనియన్ ఆఫ్ 2 sets ఈజ్ అ శాంపుల్ స్పేస్, then the 2 sets are called exhaustive events. ఏంటి, exhaustive events. ఇక్కడ E7 E8 ఉన్నాయి, 1 2 3 4 5 6. అంటే E7 ప్లస్ E8 అంటే ఈ రెండింటికి కూడా యూనియన్ చేసాం అనుకోండి, మనకి శాంపుల్ స్పేస్ వస్తుంది. అంటే మనకి ఈ రెండు సెట్స్లోని నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే అవి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రెండింటిని యూనియన్ చేస్తే మనకి శాంపుల్ స్పేస్ వస్తాయి. చూడండి, 1 2 3 4 5 6. అంటే E7 E8 కూడా ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఏంటి, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అవుతాయి అన్నమాట.
సో అంటే మనకి ఆ రెండింటిని ఇంటర్సెక్షన్ చేస్తే పై వస్తే మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్, ఆ రెండింటిని యూనియన్ చేస్తే మనకి శాంపుల్ స్పేస్ వస్తే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అవుతాయి అన్నమాట. అంటే నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్స్ ఉంటే వీటిని మనం ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటాం, అంటే ప్రైమరీ మాట, ఎలిమెంటరీ ఈవెంట్స్. సో అంటే ప్రతి ఒక్కదాన్ని కూడా ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటాం, ప్రతి ఒక్కదాన్ని కూడా. సో అంటే ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్ని ఒక శాంపుల్ స్పేస్ యొక్క ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్ని మనం యూనియన్ చేస్తే మనకి శాంపుల్ స్పేస్ వస్తుంది కనుక ఒక శాంపుల్ స్పేస్ యొక్క ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్ని కూడా ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అవుతాయి, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అవుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఏవైనా రెండు ఈవెంట్స్ తీసుకుంటే వాటి యూనియన్ అనేది మనకి శాంపుల్ స్పేస్ వచ్చి వాటి ఇంటర్సెక్షన్ అనేది మనకి ఎంటీ సెట్ వస్తే అప్పుడు ఈ రెండింటిని కాంప్లిమెంటరీ సెట్స్ అంటాం. ఏమంటాం? కాంప్లిమెంటరీ సెట్స్. అంటే సో వీటి యొక్క యూనియన్ అనేది శాంపుల్ స్పేస్ వచ్చింది, వీటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఎంటీ సెట్ వచ్చింది కనుక ఈ ఏ కామా బి అనేవి కాంప్లిమెంటరీ సెట్స్ అవుతాయి. అంటే అర్థం ఏంటి? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సో ప్రాబిలిటీ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబిలిటీ బి రాయొచ్చు అన్నమాట. చూడండి మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నాం? పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అని నేర్చుకున్నాం. పిఈ అంటే ఏంటి? గెటింగ్ ఆడ్ నెంబర్స్. ఈ బార్ ఏంటి? నాట్ గెటింగ్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ కాకపోతే ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్స్ వస్తాయి. కనుక ఈవెన్ నెంబర్స్ ప్రాబిలిటీ, ఆడ్ నెంబర్స్ ప్రాబిలిటీ రెండు యాడ్ చేస్తే 1 వస్తాయి కదా. సో అది మాట. అంటే సో ఇక్కడ ఈ కామా ఈ బార్ అనేవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి. ఏమవుతాయి? కాంప్లిమెంటరీ ఈవెంట్స్. అదే మనం రాసుకున్నమాట. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఈ బార్. సో ఈ ప్లస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇవి ఎలిమెంటరీ ఈవెంట్స్. ఇది మొత్తం ఈవెంట్స్ గురించి. సో మీకు నేర్చుకున్న మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అన్నమాట. నెక్స్ట్ యాక్సియోమాటిక్ అప్రోచ్ టు ప్రాబిలిటీ, అదేవిధంగా ప్రాబిలిటీ, ఇవన్నీ కూడా ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం యాక్సియోమాటిక్ అప్రోచ్ టు ప్రాబిలిటీ అంటే ప్రాబిలిటీ మనం ఏంటంటే 10th క్లాస్లో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని నేర్చుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు ఒక సెట్ డెఫినేషన్ బట్టి లేదంటే సెట్స్ ఆధారంగా మనం నేర్చుకుంటే ఇంకా బాగా వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఎస్ ఈజ్ ఏ శాంపుల్ స్పేస్. ఎస్ ఈజ్ ఏ శాంపుల్ స్పేస్. సో ఈ ఎస్ అనేది శాంపుల్ స్పేస్ ఉంటే పి అనేది రియల్ వాల్యూడ్ ఫంక్షన్. రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఈ శాంపుల్ స్పేస్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటే అన్ని సబ్సెట్స్ తీసుకోవచ్చు అన్నమాట. కానీ దాని యొక్క రేంజ్ ఏంటి? ప్రాబిలిటీ రేంజ్ ఏంటి? ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది. 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో దాని యొక్క రేంజ్ 0కి 1కి ఎప్పుడు కూడా మధ్యలో ఉంటుంది. ప్రాబిలిటీ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది. అయితే ఈ శాంపుల్ స్పేస్లోని ఏవైనా ఒక ఈవెంట్, చాలా ఉంటాయి కదా సబ్సెట్స్, అందులో ఏ సబ్సెట్ అయినా సరే ఈవెంటే. అందులో ఒక ఈవెంట్ ఏదైనా తీసుకుంటే ఆ ఈవెంట్ ఎప్పుడు కూడా దాని యొక్క ప్రాబిలిటీ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 0. అంటే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎప్పుడు నెగిటివ్ అవ్వదండి. ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. అది ఫస్ట్ యాక్సియం. సో రెండో యాక్సియం ఏంటంటే మనకి దీని యొక్క ప్రాబిలిటీ, శాంపుల్ స్పేస్ ప్రాబిలిటీ కట్టాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డైస్ త్రో చేశాను, 1 2 3 4 5 6 వస్తుంది. సో అంటే శాంపుల్ స్పేస్ ఏంటి? 1 2 3 4 5 6. ఇప్పుడు నువ్వు నాకు 1 2 3 4 5 6 ఏ నెంబర్ వచ్చినా పర్లే, అప్పుడు దాని ప్రాబిలిటీ ఎంత మనకి? 1. అంటే సో శాంపుల్ స్పేస్ యొక్క ప్రాబిలిటీ మనకి ఎప్పుడు కూడా 1. శాంపుల్ స్పేస్ యొక్క ప్రాబిలిటీ ఎప్పుడు 1. అదేవిధంగా మీరు మూడోది ఏ కామా బి ఏవైనా రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్ తీసుకున్నాను అంటే సో వాటి యొక్క ఇంటర్సెక్షన్ మనకి పై ఎంటీ సెట్ అంటే డిస్జాయింట్ సెట్స్. అప్పుడు వాటి యొక్క ప్రాబిలిటీ మీరు ఫైండ్ చేశారు అనుకోండి, ఏ యూనియన్ బి, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఏమవుతుందంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అవుతుంది. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అవుతుంది. సో ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 ఒక డైస్ త్రో చేసుకున్నప్పుడు ఏ అనేది నాకు ఈవెన్ నెంబర్స్ రావడం 2 4 6, బి అనేది నాకు ఆడ్ నెంబర్స్ రావడం 1 3 5. ఇప్పుడు నాకు ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి అంటే ఏంటి మనకి 1 2 3 4 5 6. ఇప్పుడు నాకు ఏ యూనియన్ బి ప్రాబిలిటీ ఎంత? సో ఫేవరబుల్ 6, టోటల్ 6. సో 6/6 ఎంత? 1. పి ఆఫ్ ఏ అంటే నాకు ఈవెన్ నెంబర్స్ రావడం ప్రాబిలిటీ ఎంత?
3/6. ఆడ్ నెంబర్స్ రావడం ప్రాబ్లం ఎంత, అది కూడా 3/6. అప్పుడు ఏమవుతుంది మనకి 3 + 3/6, 3 + 3/6. సో 1 = 6/6, 1 = 1 అదిమాట. అంటే మనం కనుక ఎక్స్క్లూసివ్ ఇంటర్వెల్ ఈవెంట్స్ తీసుకుంటే, మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఇంటర్వెల్స్ తీసుకుంటే మనకి మూడో ఎగ్జామ్ అవుతుందంటే P ఆఫ్ A అండ్ B అనేది వాడి యూనియన్ తీసుకుంటే వాడి యొక్క సింగిల్స్ ప్రాబిలిటీ కట్టి వాటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది మనకి యాక్సిమెటిక్ ప్రాబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్లోని మనకి ω1, ω2, ω3 అండ్ సో ఆన్ ωn ఉన్నాయనుకోండి, n ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు మనకి దీని ప్రకారం మనం ఏం చెప్పచ్చు, ఇందులో మీరు ఏ ఈవెంట్ తీసుకున్నా సరే వాటి యొక్క ప్రాబిలిటీ ఫస్ట్ వన్ P ఆఫ్ ωi ఏది తీసుకున్నా సరే అది >0 ఉంటుంది, >0 ఉంటుంది. సో P ఆఫ్ S = 1 అంటే అర్థం ఏంటి, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంటరీ ఈవెంట్స్ని మనం యాడ్ చేసుకుంటే P ఆఫ్ ω1 ప్లస్ P ఆఫ్ ω2 అండ్ సో ఆన్ P ఆఫ్ ωn = దాని యొక్క ప్రాబిలిటీ 1. అంటే అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ యొక్క ప్రాబిలిటీ యాడ్ చేస్తే 1 వస్తుంది. అది రెండోది. నెక్స్ట్ మూడోది, ఇప్పుడు ఏ అనేది ఒక ఈవెంట్ తీసుకుంటే సో P ఆఫ్ A ఏమవుతుందంటే సిగ్మా P ఆఫ్ ω1. P ఆఫ్ A అంటే ఏదైనా మీరు ఇందులో సో ω2, ω3, ω4 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి సో P ఆఫ్ A అంటే ఆ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ మనకి ఏమొస్తుంది, సో P ఆఫ్ ω2 ప్లస్ P ఆఫ్ ω3 ప్లస్ P ఆఫ్ ω4 ఈ విధంగా మనం వస్తుంది. వీటినే మనం ఈ విధంగా రాసుకున్నాం. దీన్ని మనం యాక్సిమెటిక్ అప్రోచ్ ఆఫ్ ప్రాబిలిటీ. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్. ఒక ఈవెంట్ ప్రాబిలిటీ మన 10th క్లాస్లో నేర్చుకున్న ఇక్కడ కూడా అంతే. సో P ఆఫ్ E ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈ అనే ఎలిమెంట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మనం కార్డినల్ నెంబర్స్ నేర్చుకున్నాం. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్, ఒక సెట్లోని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని మనం ఏ అనే సెట్లోని మనకి 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు మనం అక్కడ ఏమన్నాం, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ A = n ఆఫ్ A = 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కనుక ఈవెంట్లోని మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ ది ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే n ఆఫ్ E బై నెంబర్ ఆఫ్ ది టోటల్ పాసిబుల్ ఈవెంట్స్. సో మొత్తం ఎన్ని ఉంటాయి, ఎస్లోని ఎన్ని ఉంటాయి అన్ని, సో నెంబర్ ఆఫ్ ఎస్. ఇది మనకి 10th క్లాస్లో నేర్చుకుంది స్టేట్మెంట్ సెంటెన్స్ అయితే ఇక్కడ మనకి ఈక్వేషన్స్ అన్నమాట, అంటే మీన్స్ నోటేషన్. సో P ఆఫ్ E = n ఆఫ్ E బై n ఆఫ్ S. దీన్ని సింపుల్గా మనకి చాలాసార్లు m/n అంటాం అన్నమాట. అంటే టోటల్ ఎలిమెంట్స్ n అయితే ఫేవరబుల్ ఎలిమెంట్స్ m అయితే m/n అంటాం అన్నమాట, m/n. ప్రాబబిలిటీస్ ఆఫ్ ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అంటే ప్రతి దాని యొక్క ప్రాబిలిటీ మనకి ప్రతి దాని ప్రాబిలిటీ ఈక్వల్ ఉంటే అప్పుడు దాని యొక్క ప్రాబిలిటీ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అంటే ఇది 1/6, ఇది 1/6, ఇది 1/6, ఇది 1/6, ఇది 1/6, ఇది 1/6. అంటే మనకి ఇవన్నీ కూడా మనకి టోటల్ n ఎలిమెంట్స్ ఉంటే ప్రతి దాని యొక్క ప్రాబిలిటీ మనకి 1/6, 1/6, 1/6 అంటే 1/n, 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 1/n అలా ఎన్ని ఉంటే అన్ని వస్తాయి అన్నమాట. అంటే మనకి ఇక్కడ m/n వస్తాయి అన్నమాట, m/n. సో అన్నీ యాడ్ చేసుకుంటే m/n అనే అన్నీ యాడ్ చేసుకుంటే 1/n, 1/n, 1/n అన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఫైనల్గా n/n వస్తుంది, అంటే 1 వస్తుంది. ఓకేనా. సో అంటే ప్రాబబిలిటీస్ ఆఫ్ ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ ఎప్పుడు కూడా మనకి 1 వస్తుంది, బట్ అన్నీ యాడ్ చేస్తే 1 వస్తుంది. కొన్ని ప్రాబిలిటీస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ మన 10th క్లాస్లో ఓన్లీ 1 సార్లు 2 సార్లు 3 సార్లు మనం టాస్ చేసాం. కానీ ఇంటర్మీడియట్లో మనం ఒక 1000 సార్లు టాస్ చేయొచ్చు, 1,00,000 సార్లు టాస్ చేయొచ్చు. అప్పుడు మనకి ఒక ప్రాబబిలిటీ ఈవెంట్ P ఆఫ్ E అనేది 500 సార్లు ఒక కాయిన్ని టాస్ చేస్తే మనకి టాస్ పడడానికి 455 అయితే టాస్ పడకపోవడానికి మనకి ప్రాబిలిటీ ఎంత అవుతుంది, ఎందుకంటే రెండు కలిపితే 1 అవుతుంది కనుక. సో 500 తీసేయండి, అప్పుడు మనకి ఏమవుతుంది 455 అంటే 45 అవుతుంది అన్నమాట, 45/500. సో అంటే ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అన్నమాట, ఈజీ అన్నమాట. నెక్స్ట్
ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఏ యూనియన్ బి గురించి ఇప్పుడు చూద్దాం. ఏ ఆర్ బి అంటే ఏ యూనియన్ బి గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ నేర్చుకుంటున్నాము. ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్స్ ఏ ఆర్ బి. ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఏ ఆర్ బి. సో మనకి ఇది ఏంటంటే పి ఆఫ్ ఏ అంటే ప్రాబిలిటీ ఏ కట్టాలి ప్లస్ ప్రాబిలిటీ బి కట్టాలి. దీంట్లో మనం ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసిలా, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసిలా ఇది మాట. దీని యొక్క ప్రూఫ్ అనేది మనకు అవసరం లేదు, కాకపోతే ఎగ్జాంపుల్తో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ప్రూఫ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో వేస్తావు ఈ వన్ ప్రూఫ్ అని చెప్పండి. దీని ప్రూఫ్ నెక్స్ట్ దాని ప్రూఫ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ తీసుకుందాము. లెట్ ఒక డైస్ త్రో చేస్తే మనకి ఒక డైస్ త్రో చేస్తే S ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 వస్తాయి. ఇప్పుడు నేను ఏ అనేది ఈ 4 ఎలిమెంట్స్, బి అనేది ఈ 4 ఎలిమెంట్స్ తీసుకుంటాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6. ఇప్పుడు ఏ యూనియన్ బి కడదాం. ఏ యూనియన్ బి కడితే ఏమొస్తుంది మనకి 1 2 3 4 5 6. ఏ ఇంటర్సెక్షన్ బి కడదాం. కామన్ ఎలిమెంట్స్ ఏంటి 3 4. ఇప్పుడు వీటి యొక్క ప్రాబిలిటీస్ మనం ఫైండ్ చేద్దాం. పి ఆఫ్ ఏ యొక్క ప్రాబిలిటీ ఎంత మనకి 4/6 ప్లస్ పి ఆఫ్ బి యొక్క ప్రాబిలిటీ ఎంత, ఇది కూడా 4/6 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి దీని యొక్క ప్రాబిలిటీ ఎంత మనకి 2/6. సో అన్నిటికీ ఎల్సిఎం 6 కనుక 6 4 + 4 -2 4 + 4 అంతా 8, 8లో 2 తీస్తే 6. సో 6/6 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే రైట్ సైడ్ మనకు 1 వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఏ యూనియన్ బిలు ఉన్నాయి 6 ఉన్నాయి. సో 6/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 1 వచ్చింది. అంటే మనకి ఇది కరెక్ట్ మాట. అంటే మనకి ఏ అని ఒక సెట్ ఉంది, బి అని ఒక సెట్ ఉంది, రెండిటికి ఇంటర్సెక్షన్ ఉంటే మనకి ఏ యూనియన్ బి ప్రాబిలిటీ మనకి ఎలా వస్తుంది, ఏ ప్రాబిలిటీ కట్టేసి బి ప్రాబిలిటీ కట్టి మధ్యలో తీసేయాలన్నమాట. సో అప్పుడు మనకి ఏ యూనియన్ బి అనేది మొత్తం వస్తుంది. ఎందుకు తీసేయాలంటే మనం ఏ ప్రాబిలిటీ కట్టినప్పుడు బి ప్రాబిలిటీ కట్టినప్పుడు ఇది 2 సార్లు కౌంట్ చేస్తాం కనుక మనం ఒకసారి తీసేసేటప్పుడు మనకు ఒకసారి ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు మనకి ఈ ఏ కామా బి అనేవి డిజాయిన్ సెట్స్ అనుకోండి, మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది మనకి పై అవుతుంది. అప్పుడు దీని యొక్క ప్రాబిలిటీ ఏమవుతుంది, పై అంటే ఏంటి మనకి ఎంప్టీ సెట్ అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎంత 0, అంటే ఇది 0 అయిపోతుంది అన్నమాట. ఇఫ్ ఏ కామా బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ పి ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి, అది 0 అయిపోద్ది. అంటే ఏమవుతుంది మనకి దేర్ఫోర్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి, బికాస్ మిగతా ప్రాబిలిటీ 0 అయిపోతుంది. ఓకే, ఒకసారి మనం రాసుకుంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇవి 2 సెట్స్ అయితే, ఒకవేళ 3 సెట్స్ అయితే అప్పుడు పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ యూనియన్ బి ఉన్నప్పుడు 2 యాడ్ చేస్తాం, 3 ఉన్నాయి కనుక 3 యాడ్ చేయండి. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి. ఇక్కడ మనం 2 ఉన్నాయి కనుక 2 తీసాం, ఇక్కడ 3 ఉన్నాయి, అప్పుడు ఈ 2 ఆ 2 తీసేయండి. మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ. తీసేసిన తర్వాత ఇక్కడ యాడ్ చేయాలి. ఏంటి, ఈ 3టికి యూనియన్ కదా, 3టికి ఇంటర్సెక్షన్ చేసి యాడ్ చేయాలి. సో ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఏ బి సి ఉన్నప్పుడు ఏ యూనియన్ పి యూనియన్ సి వాడి యొక్క ప్రాబిలిటీ కావాలంటే మనం ఏం చేస్తున్నాము, ఏ అంతా తీసుకుంటున్నాం, మళ్ళీ బి అంతా తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఏలో ఈ భాగం వస్తుంది, మళ్ళీ బిలో కూడా వచ్చేస్తుంది. అందుకే ఏ ఇంటర్సెక్షన్ సి తీస్తాం, ఏ ఇంటర్సెక్షన్ బి తీస్తాం. నెక్స్ట్ బి తీసుకున్నప్పుడు సి తీసుకున్నప్పుడు ఇది 2 సార్లు తీసుకున్నాం,
అందుకనే బి ఇంటర్సెక్షన్ సి తీస్తాం. నెక్స్ట్ సి ఏ తీసుకున్నప్పుడు ఇది 2 సార్లు తీసుకున్నాం, అందుకే సి ఇంటర్సెక్షన్ సి ఏ తీస్తాం. అలా తీసినప్పుడు ఈ పార్ట్ అనేది ఎగిరిపోతుంది, ఈ పార్ట్ ఉండట్లేదు. ఎందుకంటే ఇలా తీసుకున్నప్పుడు ఈ ఇంటర్సెక్షన్ తీసినప్పుడు ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ దీని ఇంటర్సెక్షన్ తీసినప్పుడు ఇది వచ్చేస్తుంది, అంటే ఇది ఉండట్లేదు. మనం ఏం కడుతున్నాం, ఏ యూనియన్ బి యూనియన్ సి కడుతున్నాం కనుక ఇది కూడా కావాలి. ఇదేంటి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, అందుకే అది యాడ్ చేసాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి మాట. ఓకే, నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ నాట్ ఏ సింపుల్ అండి, ఏం లేదు, ఈజీ మాట. ఏ డాష్ శాంపుల్ స్పేస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. మీ ఇష్టం, ఏలో మీరు 2 తీసుకోండి. సో ఏ డాష్లో మీరు ఏంటంటే మీకు నచ్చింది తీసుకోండి. ఏలో ఉన్నవి ఏ డాష్లో ఉండకూడదు, ఏలో ఉన్నవి ఏ డాష్లో ఉండకూడదు. అంటే ఏంటి, వీటికి ఇంటర్సెక్షన్ కడితే అది పై అవ్వాలి, అంటే ఇందులో ఈవెన్ నెంబర్స్, ఇందులో ఆడ్ నెంబర్స్. వాటికి యూనియన్ కడితే ఎస్ రావాలి, శాంపుల్ స్పేస్ రావాలి. అప్పుడు మనకి దీన్ని ప్రాబిలిటీ కట్టండి. మనకేంటి, నాట్ ఏ అంటే ఏలో ఉండకూడదు, ఇవి ఏలో ఉన్నవి ఏలో లేను. ఇప్పుడు దీనికి ప్రాబిలిటీ కట్టండి. పి ఆఫ్ ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎస్. ఈ రెండేంటి, మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్ అంటే మనకి ఏం రాయొచ్చు, ఇది 0 అయిపోతుంది. అంటే దీని ఏం రాయొచ్చు మనం, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ డాష్ వస్తుంది. ఇంటర్సెక్షన్ 0, ఎందుకంటే పై కనుక 0 ఈజ్ ఈక్వల్ టు 1. మనకేం కావాలి, ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఏలో లేని కావాలి కనుక ఇది అటు సైడ్ వెళ్తుంది. పి ఆఫ్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ. ఇది మనం 10th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకుని ఇక్కడ ప్రూఫ్ చేస్తున్నాం. 10th క్లాస్లో ఏం నేర్చుకున్నాం, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇదే నేర్చుకున్నాం 10th క్లాస్లో. ఇక్కడ ఏ కామ ఏ డాష్ తీసుకున్నాం, మన 10th క్లాస్లో ఈ కామ ఈ బార్ తీసుకున్నాం, ఈ కామ ఈ బార్ తీసుకున్నాం. అది సో అంటే ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ నాట్ ఏ ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ, 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇంటర్మీడియట్లోని ప్రాబిలిటీ యొక్క మొత్తం కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అయితే దీని యొక్క ప్రూఫ్ చెప్పడానికి ఏంటంటే టైం సరిపోలేదు. సో మీకు దాని యొక్క ప్రూఫ్ కావాలంటే కిందనే ఎస్ఆర్ వీ వాంట్ ప్రూఫ్ అంటే ఖచ్చితంగా దాని యొక్క ప్రూఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎగ్జామ్లో అయితే ప్రూఫ్ అయితే అడగడు. సో మీకు ఎగ్జాంపుల్తో నేను దీని యొక్క ప్రూఫ్ అనేది మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. కాన్సెప్ట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మెయిన్ మీకు ఈ 2 చాలా ఇంపార్టెంట్, మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఈ 2 బాగా వస్తే ఫస్ట్ ఎక్సర్సైజ్ మీకు అయిపోద్ది. సో నేను రేపు మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇస్తాను. సో ఈ 2 మీరు బాగా ఒకసారి 1కి 2 సార్లు చూడండి. సో రేపు ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా కూడా దీని మీద ఉంటుంది, ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఈ 2 మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్. ఇంకా సెకండ్ ఎక్సర్సైజ్, థర్డ్ ఎక్సర్సైజ్ కూడా ఇది ఈ ఫార్ములా. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ ఏ యూనియన్ బి, పి ఆఫ్ ఏ యూనియన్ బి వస్తే సెకండ్ ఎక్సర్సైజ్, థర్డ్ ఎక్సర్సైజ్ వస్తుంది, పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ వస్తే అయిపోతుంది అనమాట. సో కనుక ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే ఇస్తాను, ఇంకా సెకండ్ ఎక్సర్సైజ్, థర్డ్ ఎక్సర్సైజ్ పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ అయిపోయిన తర్వాత ఇస్తాను. ఎందుకంటే మీకు అవి రావాలంటే పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ అవ్వాలి. మన దాంట్లో పెర్మిటేషన్స్ కాంబినేషన్ ఓన్లీ ఒక ఎక్సర్సైజ్లోనే ఓన్లీ పార్ట్ ఏ అయింది. సో అది పెర్మిటేషన్స్ కాంబినేషన్ అయిన తర్వాత ప్రాబిలిటీలో మిగతా 2 ఎక్సర్సైజ్లు చెప్తాను. వీలైతే ఒకవేళ మీకు అర్థమై ఉన్నట్లయితే సో అర్థమయ్యేలా కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సో అది మాట. సో కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకున్నాను. సో ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైనట్లయితే కింద ఎస్ఆర్ సూపర్ స్టార్ మాలిసా ఎక్సలెన్స్ టైప్ చేయండి. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ కేర్, బై.